Good morning, all of you. I am audible, sir. Clear? Voice clear? Yeah. Good AMC, all of you. Yes. Once again, andarki kuda good AMC. Good morning. మీ అందరికి కూడా ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జీ డే ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు మనకు కొన్ని విషయాల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎందుకు పదే పదే ప్రతిసారి మనం ప్రతిరోజు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామనంటే, ఏదైనా సరే మన జీవితంలో ఒక విషయం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే హ్యామరింగ్ జరుగుతుందో అక్కడే ఆ సబ్జెక్టు మన హృదయంలోకి దిగుతుంది, మన మనస్సులో స్థిరపడుతుంది. ఏమిటి హ్యామరింగ్ అంటే, ఒక గోడకు మనం ఒక మేకు కొట్టాలి అనంటే, ఒక గోడకు ఒక మేకు సుత్తి తీసుకొని కొట్టాలి అనంటే ఒకే దెబ్బతో మనం సరైనటువంటి మన పొజిషన్ కి ఆ మేకు వెళ్ళదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ కీల వెళ్ళదు. ఆ కీల తీసుకొని ఆ సుత్తితో మనం కొడుతూ 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 ఉంటే అది మెల్లమెల్లగా 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 దిగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హ్యామరింగ్. దీన్ని హ్యామరింగ్ టెక్నిక్ అంటారు. కాబట్టి ఎవరైతే ఈ హ్యామరింగ్ టెక్నిక్ ఉపయోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుటి వారి అంటే వారి టీములో కానివ్వండి, వారికి ఉన్నటువంటి శిష్యులో కానివ్వండి, వారందరికీ కూడా సబ్జెక్ట్ అనేది అనర్గళంగా అది వాళ్ళకి తెలియకుండానే మెల్లగా మనసులో దిగుతుంది మై ఫ్రెండ్స్. అటువంటి టెక్నిక్స్ మనం వాడుతూ ఉన్నాం. సో మరి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క మీటింగ్ లో పూర్తి లాభాన్ని తీసుకోవాలి అని అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకొని ఇయర్ ఫోన్స్ మనకు వాడుతూ వింటే ఇక్కడ పూర్తిగా మనం సబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకోగలుగుతాం. దాంతో పాటుగా ఫుల్లీ అటెన్షన్ గా ఉంటూ అదే విధంగా ఒక దగ్గర కూర్చొని కనుక వినగలిగితే మనం పూర్తి లాభాన్ని తీసుకోగలుగుతాం. అదే విధంగా కోచ్ కు సరెండర్ కావాలి. ఎందుకు కావాలి కోచ్ కు సరెండర్ అని అంటే, ఇక్కడ మనం ఎంతవరకు ఎక్సైటెడ్ గా ఉన్నాము, ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము కోచ్ కు సరెండర్ అయ్యి మనము ఇంటూ ఉంటే, వీడియో ఆన్ చేసుకొని ఆ యొక్క స్పీకర్ ను చూస్తూ ఉంటే మనము మీరు నేను మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంతేగాని ఎవరో చెప్తున్నట్టుగా ఎవరు విన్నట్టుగా ఉండదు బై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే మధ్యలో మన ఫోన్స్ వస్తే కూడా వాటిని మనకు లేపకుండా ఎత్తకుండా చూసుకోవాలి. దాంతో పాటుగా ఏమైనా యాక్షన్స్ కోచ్ కనుక ఇస్తే, ఆ స్పీకర్ కనుక ఇస్తే దాన్ని ఖచ్చితంగా మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ విల్ గెయిన్. మనం ఇక్కడ ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే, ఇక్కడ మనకు ఈ పీపీటీలో సార్ ఒక స్పెల్లింగ్ తప్పు ఉంది సార్, ఒకటి ఇటు వంకర ఉంది సార్, అటు వంకర ఉంది సార్, కొంతమంది వీడియో ఆన్ చేసుకోలేదు సార్, కొంతమంది వింటలేరు సార్, కొంతమంది అశ్రద్ధ చేస్తున్నారు సార్. ఇది కాదు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మై డియర్ ఫ్రెండ్స్. మనం చేయాల్సిన కాన్సన్ట్రేషన్ ఏంటి అని అంటే, మనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నాం, ఇది మనం ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీన్ని మన టీంలోకి మనం ఏ విధంగా చెప్పగలుగుతాం. ఈరోజు రవీంద్ర కోడ్ సార్ చెప్తున్నాడు, దీనికంటే ఇంకా బెటర్ గా నేను ఎలా చెప్పగలుగుతాను అనే కోణంలో కనుక విన్నట్లయితే మనం అద్భుతంగా ఈ సబ్జెక్టుని పూర్తిగా రిసీవ్ చేసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. చాలా మంది ఏం చేస్తారంటే ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటారు. ఓహో ఈ రోజు పలానా స్పీకర్ కదా, ఆయన ఏం చెప్తాడు నాకు అర్థమైపోతుంది ఆల్రెడీ, ఒక పాయింట్ చెప్పగానే ఇదే కదా అనుకుంటారు. ఎవరు ఎప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా, ఏ టాపిక్ మాట్లాడినా, ఏ కంటెంట్ మాట్లాడినా కూడా డిఫరెంట్ స్టైల్లో చెప్తూ ఉంటారు. టాపిక్ ఒకటే కావచ్చు, కంటెంట్ ఒకటే కావచ్చు, కానీ డిఫరెంట్ స్టైల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని జోడించి, వాళ్ళ అనుభవాన్ని జోడించి, వాళ్ళు నేర్చుకున్న విషయాలని కూడా జోడించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మనము ఖాళీ మైండ్ తో మన హృదయపూర్వకంగా ఎప్పుడైతే వినగలుగుతామో అప్పుడు మాత్రం ఇక్కడి నుంచి పూర్తి లాభాన్ని తీసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన చివరి వరకు ఉండాలి. చాలా మందికి ఉన్నటువంటి ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లోపల, ఎందుకు ఆ జీవితం లోపల ఎందుకు ఫెయిల్ అవుతుంటారు చాలా మంది అని అంటే, ఓపిక తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఓపిక ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకు సక్సెస్ అయ్యే దాఖలాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చివరి వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు మనము పేర్లు పడ్డ దగ్గర నుంచి చివరి వరకు ఉంటే కనుక ఆ స్టోరీ అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి పాటలను ఎంజాయ్ చేస్తాం, జోకుల్ని ఎంజాయ్ చేస్తాం, ఆ సినిమాలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పూర్తిగా మనం అనుభూతి చెందుతాం. మరి అలాగే మరి ఇలాంటి సినిమాని కనుక మనం చూడాలంటే, మరి ఈ యొక్క సినిమాను మన ఎడ్యుకేషన్ అనే సినిమాని కనుక మనం పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ కూడా చివరి వరకు ఉండాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటుగా మనసా వాచ కర్మను అటెండ్ కావాలి. మరి ఇలా అటెండ్ కావడానికి ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇవన్నీ అప్లై చేయడానికి మీరు రెడీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్, ఆర్ యూ రెడీ? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్, ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ గా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే, మన సెషన్లోకి వెళ్ళిపోతాం. మరి ఈ సెషన్లోకి వెళ్లే ముందు మా యొక్క ఆనవాయితీ మేము ఎప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అదేమిటి అని అంటే, మొట్టమొదట మనం భగవంతుని ప్రార్థించడం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. మరి పొద్దున్న లేవగానే చూడండి, ప్రతి ఒక్కరం గనక మీ ఇష్ట దైవాన్ని గనక ప్రార్థించుకొని కనుక మన పని ప్రారంభిస్తే అన్ని రకాలుగా అన్ని ప్లేసుల్లో ఆయన మనకు కంప్లీట్ గా కోఆపరేషన్ చేయడం జరుగుతుంది, ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఈ యొక్క వాయిస్ ని వినండి. ఓ పరమాత్మ, నీకు కోటి కోటి ప్రణామములు, కోటి కోటి వందనములు. నాకు మరొక రోజు అవకాశాన్ని ఇచ్చావు. ఈ లోకంలో రాత్రి చాలా మంది పడుకున్నారు. కొందరు నిద్రలో నుండే లోకాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అందులో నుండి కొందరు మాత్రమే లేచారు. లేచిన వాళ్ళలో నన్ను ఉంచావు. నాకు అవకాశాన్ని ఇచ్చావు. నీవిచ్చిన ఈ సుదినాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటాను తండ్రి. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు, జ్ఞానాన్ని ప్రసాదించు. నేను ప్రయాణం చేస్తున్న మార్గంలో అన్ని చోట్ల అన్ని వేళలా అనుకూలతను ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ నేచర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, రాత్రి మనతో పాటుగా లక్షల మంది పడుకున్నారు. కానీ అందులోంచి కొంతమంది మాత్రమే లేచారు, కొంతమంది నిద్రల నుంచి లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి భావం ఎప్పుడైతే కదులుతుందో మనం లేవగానే, అప్పుడే మన లోపల కృతజ్ఞత అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే కృతజ్ఞత మొదలవుతుందో అప్పుడే మనకు లభించినటువంటి ఈ యొక్క దినము యొక్క ఈ యొక్క రోజు యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే ఆ యొక్క రోజుని సద్వినియోగపరచుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇటువంటి ఆలోచనలతోని, ఇటువంటి గ్రాటిట్యూడ్ ఆఫ్ యాటిట్యూడ్ తోనిగా మనం మన రోజును ప్రారంభించగలిగితే, ఈ అలవాటు కనుక చేసుకోగలిగితే, మనం ఇది ఎలా అలవాటు అవుతుంది అంటే, ఇంతకుముందు అనుకున్నాం హ్యామరింగ్ డైలీ చేస్తూ పోతే అలవాటు అవుతుంది. ఇలాంటి గ్రాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలి. ప్రతి చోట మనం ఆ యొక్క గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉంటే మనము అద్భుతాలు చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటుగా మరి బై నా పేరు రవీంద్ర కోట, అందరికీ నేను సుపరిచితున్నే, కానీ కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి వారి కోసం చెప్పడం జరుగుతుంది. నా పేరు రవీంద్ర కోట, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. చూడండి, మొట్టమొదటగా నన్ను కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులైనటువంటి గురువులకు, అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి నా యొక్క స్పాన్సర్ మై మెంటర్ తిరుపతి సార్ గారికి, దాంతో పాటుగా మనందరి జీవితాలు మార్చడానికి, ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపడానికి ఒక అద్భుతమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి పెట్టినటువంటి మన డాక్టర్ అశోక్ భాటే గారికి, అదేవిధంగా అతను ఎంత లక్ష్యంతో అయితే ఈ యొక్క ఆ ప్లాట్ఫామ్ ను డిజైన్ చేశాడో, క్రియేట్ చేశాడో, అటువంటి ఆ ప్లాట్ఫామ్ ని, అటువంటి ఒక ఆపర్చునిటీని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఒక విజనరీగా నడిపిస్తున్నటువంటి మన ఎండి సత్యన్ భాటే సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను. అలాగే మీరందరూ మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకే సెషన్లు అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా మీ అందరూ ఉన్నాను. ఈ అంబాసిడర్ స్టార్ పొజిషన్ తీసుకున్నానంటే దీని అంతటికి కారణం నా యొక్క టీం, మన యొక్క ఎంసీ ఫ్యామిలీ. కాబట్టి నా యొక్క టీంకు మీ అందరికి కూడా నా యొక్క హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్, హార్ట్ఫుల్లీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మరి అలాగే ఈరోజు మరి ఈ అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి, అంటే అద్భుతమైన ఒక వేదికను ఏర్పాటు చేసి, అంటే మనం అందరం కూడా కలుసుకోవడానికి ఈ రోజు 2 రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కలుసుకుంటున్నామంటే ఈ యొక్క జూమ్ కారణంగానే, ఈ యొక్క మీటింగ్ కారణంగానే, ఈ యొక్క 6 AM క్లబ్ కారణంగానే, ఈ యొక్క ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జైజ్ డే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మాత్రమే ఇటువంటి ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి మనందరినీ ఒక దాటి మీద నడిపి ఎంతో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని తీసుకోవడానికి మనకు ఈ ప్లాట్ఫామ్ వేదికను ఏర్పాటు చేసి పెట్టినటువంటి మన డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాళ్ళసారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి కూడా మన జీవితంలో 5 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి స్పిరిచువల్, 2 హెల్త్, 3వది వెల్త్ ఫ్యామిలీ, 4వది వెల్త్, 5వది సోషల్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 5 మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ అని చెప్పి, డబ్బు అని పరుగు తీస్తుంటారు. ఇటు ఫ్యామిలీని వదిలిపెడతారు, మిగతా వాటిని వదిలిపెడతారు, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయరు, అన్ని బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోవాలి. ఏవైతే మన త్రిదోషాలు ఉన్నాయో బ్యాలెన్స్ ఉంటేనే మనం 100% ఆరోగ్యంగా ఉంటాం.
విధంగా ఈ 5 పిల్లర్స్ ఇంకా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనం హ్యాపీగా మనము హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామండి. కాబట్టి వీటి మీద అవసరం ఉంది. మరి ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి మనకు 10 గోల్డెన్ రూల్స్. ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అనంటే మనందరం కూడా ఒక సంకల్పంతోని ఒక ఫైర్ తోని మనం ఈ యొక్క పని చేస్తూ ఉన్నాం. ఈ ఐఎమ్స్ లోకి రావడం జరిగింది. మనం ఎవరు ఏ విధంగా వచ్చినా కూడా మన యొక్క అప్లైనర్ ఫోర్స్ కు వచ్చామా, మన స్పాన్సర్ ఫోర్స్ కు వచ్చామా, ఏదో వాళ్ళ బాధ భరించలేక వచ్చామా, ఏదో ఒకసారి పోయేస్తే పీడ పోతుందనే ఉద్దేశంతో వచ్చామా, ఇది ఏమైనప్పటికీ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. బ్రహ్మాండమైనటువంటి లైఫ్ లీడ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం మనకు దొరికింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశం మన చేతిలో ఉన్నప్పుడే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే కొన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అయితే బయట మార్కెట్లో మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ, మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ మన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ బతకగలుగుతాం అంతే. వేదిక మనకు లభించింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఈ 10 రూల్స్ కనుక మనం పాటించగలిగితే మనం ఏదైతే అనుకుంటున్నామో ఒక టాప్ పొజిషన్, ఒక చైర్మన్ స్టార్ ప్రమోషన్ తీసుకోవడానికి, అదేవిధంగా నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడానికి ఈ 10 రూల్స్ అనేది ఖచ్చితంగా దోహదపడతాయని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ 10 రూల్స్ కనుక మనం ఖచ్చితంగా పాటించగలిగితే మనము త్వరలోనే చైర్మన్ స్టార్ కావచ్చు, 1 లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి వెళ్ళొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి గోల్డెన్ రూల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరి అందులో మొట్టమొదటి గోల్డెన్ రూల్ వచ్చేసి డైలీ 100% యూజ్ ఐఎంసి ప్రొడక్ట్స్. ఇది అందరికీ తెలుసు. ఇది ప్రతిసారి వింటున్నాం, మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటున్నాం. కానీ దీని మీద మనం ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము, దీన్ని ఎంతవరకు మన జీవితంలో అంటే నా జీవితంలో నేను ఎంతవరకు దీన్ని అవలంబిస్తున్నాను, నా జీవితంలో నేను ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను అనేది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి మన జీవితంలో మన ఇంట్లో మనం ఏమేమి వాడుతున్నాం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ నేను కూడా వాడుతున్నాను సార్ ప్రొడక్ట్స్. సార్ మీరు అందరూ వాడుతున్నారు ప్రొడక్ట్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ మేము వాడతాం సార్, మేము ఖచ్చితంగా పేస్ట్ వాడతాం సార్, పేస్ట్ వేరేది ఏది వాడాం సార్. ఆ పేస్ట్ ఒకటి వాడితే సరిపోదు. మన ప్రొద్దు నుంచి రాత్రి వరకు కావాల్సిన వస్తువులన్నీ ఎవరైనా చెప్పకున్నా మనం ఎక్కడ ఇంతకుముందు కొనుక్కునే వాళ్ళం. కొంతమంది ఇప్పుడు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉంటుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ నెలకు 1 లక్ష రూపాయలు తీసుకోవాలంటే, ఒక మంచి ప్రమోషన్ తీసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇతరులకు చెప్పే కంటే ముందు మనం 100% ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామా లేదా అనే దాని మీద మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మనం 100% ప్రోడక్ట్స్ యూజ్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే ఇక్కడ అనుకున్నది మనం గోల్స్ రీచ్ కాగలుగుతాము. సార్ కొంతమంది ఏమంటారంటే, సరే 100% వాడతాం సార్. 100% అంటే ఏమనుకుంటారు కొంతమంది, పేస్ట్ ఏదైతే ఉంది, ఇప్పుడు డెంటల్ క్రీమ్ వాడుతున్నారా లేకుంటే చార్కోల్ పేస్ట్ వాడుతున్నారా ఏదో వాడుతున్నారు కదా సార్, మేము 100% వాడతాం సార్. ఎందుకో తెలుసా, చివరికి అయిపోయిన తర్వాత మొత్తం ప్రెస్ చేసి అందులో నుంచి ప్రెస్ చేసినా కూడా వెళ్ళకుంటే దాని గుండు సూదుతోని కాంటతో కూడా తీసుకొని వాడతాం సార్. ఏ మాత్రం వదిలిపెట్టాం సార్, 100% వాడతాం సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా వాడడం 100% కాదు. అంటే 100% అంటే ఏమిటి అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ప్రతి అడుగడుగున మనకు ఏ వస్తువులు అయితే ఉపయోగపడుతున్నాయో, ఏ వస్తువులు అయితే అవసరం అవుతున్నాయో వాటన్నింటిని వాడుకోవడమే 100% ప్రొడక్ట్స్ వాడడము అంటే. అలా చేసినప్పుడు మాత్రమే మనం చెప్పే మాటకు పవర్ ఉంటుంది. ఎవరైతే ప్రొడక్ట్ వాడకుండా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తారో అదేమవుతుంది అని అంటే, మనం టేస్ట్ చేయకుండా ఇతరులకి చెప్తే ఉంటుంది అంటే మామూలుగా ఉంటుంది. అది మాటల వరకు మాత్రమే ఉంటుంది. అది మన హృదయపూర్వకంగా వెళ్ళదు మాట. ఒకవేళ మనం మాట్లాడినా కూడా, ఎంత అనర్గళంగా మాట్లాడినా, ఎంత గట్టిగా మాట్లాడినా కూడా అది వాళ్ళ హృదయాల్ని తట్టి లేపదు, వాళ్ళని జాగృతం చేయదు, వాళ్ళని ఇన్స్పైర్ చేయదు. ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది అని అంటే, దాన్ని మనం అవపోసన పట్టుకున్నప్పుడు, దాన్ని పూర్తిగా మనం జీర్ణం చేసుకున్నప్పుడు, దాన్ని పూర్తిగా మనం వాడినప్పుడు మాత్రమే అది మనకు ఖచ్చితంగా ఎదుటి వారిని ఇన్స్పైర్ చేస్తుంది, ఎదుటి వారిని వాడేలాగా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మనం 100% ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, ఏదైనా సరే మన ఇంట్లోకి వచ్చి ఎవరైనా చూడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి, అది మన అంతరాత్మకు తెలుస్తుంది. ఇందాక మనకు సార్ అన్నారు ఏమని అంటే, మనకు ఏదైతే మన లోపల ఇన్నర్ వాయిస్ ఉంటుంది, ఎవరో చూడాలి అప్లైనర్ చూస్తారని చెప్పి ఆ ప్రొడక్ట్స్ ని మనం ఎదురుగా సెల్ఫ్ లో పెట్టేయడము, కానీ అవన్నీ వాడకుండా డిస్ప్లే చేయడం మాత్రమే. అదే విధంగా వంట రూమ్ లో కూడా ఏముండవు, ఆయిల్ వేరే వాడతారు, ఇంకా వేరే వస్తువులని వేరే వాడతారు. ఇలా కాదు, ఎవరో చూస్తారని, ఎవరో వచ్చి చెక్ చేస్తారని, ఏదో చేస్తారని కాదు మై డియర్ ఫ్రెండ్స్.
మన అంతరాత్మ ఏదైతే చెప్తుందో, మన ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో, మన శబ్దం ఏదైతే చెప్తుందో దాన్ని కనుక ఫాలో కాగలిగితే అది 100% రైట్ చెప్తుంది మనకు. 100% అది మనకు సూచిస్తుంది. నువ్వు అన్ని మీటింగుల్లో భలే చెప్తున్నావు, అందరికీ బాగానే చెప్తున్నావు, నువ్వు చేస్తున్న పని ఏమిటి అనేది ఎప్పుడైతే మనకు కదులుతుందో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే మన జీవితంలో మార్పు కలుగుతుంది. నేను యాక్చువల్గా సత్సంగిని, నేను యాక్చువల్ స్పిరిచువల్ స్పీకర్. ఇంతకుముందు నేను గత కంపెనీలో చేసినప్పుడు ఆ పనికిరాని చెత్త ప్రోట్లను అంటగట్టేటప్పుడు నా యొక్క అంతరాత్మ ఏం చెప్పిందో తెలుసా? నేను సత్సంగాలు చెప్పేటప్పుడు ఒక 500 మందికి 1000 మందికి నేను స్పీకర్, అంటే ఎవ్రీ సండే నేను స్పిరిచువల్ గా నేను స్పీచ్ ఇస్తూ ఉంటాం, సత్సంగాలు చెప్తుంటాం. అలా చెబుతున్నప్పుడు నా ఇన్నర్ వాయిస్ ఏం చెప్పింది అని అంటే, నువ్వు అందరికి ఇంత బాగా నీతులు చెప్తున్నావు, అందరికి ఇంత బాగా నువ్వు సత్సంగం చెప్తున్నావు, చాలా బాగా అందరినీ మోటివేట్ చేయగలుగుతున్నావు, మంచిగా నువ్వు వాయిస్ మాడ్యులేషన్ చేసి చెప్పగలుగుతున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు? పనికిరాని చెత్త ప్రోట్లను అంటగడుతున్నావు బయటకెళ్ళి. ఇక్కడ నువ్వు న్యాయము ధర్మం అని మాట్లాడుతున్నావు కదా, ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి నా ఇన్నర్ వాయిస్ ఒకసారి సూచించింది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే నా ఇన్నర్ వాయిస్ ఇలా నాకు సూచించిందో అప్పుడు ఇమ్మీడియట్లీగా నేను అదే వారంలో నాకు డబ్బులు వస్తున్నటువంటి కంపెనీని కూడా నేను వదిలిపెట్టాను మై డియర్ ఫ్రెండ్స్, వదిలిపెట్టాను. అది ఏదో కంపెనీ కాదు, ఇండస్ వివా మై డియర్ ఫ్రెండ్స్, ఇండస్ వివా. ఇండస్ వివాలో 4 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఫుల్ కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఉంటాయి, అది ఒక స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎవరికి ఉపయోగపడవు. అటువంటి ప్రొడక్ట్స్ నేను అంటగడుతూ ఉంటే నన్ను ఎవరైతే నాకు ఇంతకుముందు చేతులు ఎత్తి రాధాస్వామి అని చెప్పి మొక్కేవారో నన్ను వింతగా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకో తెలుసా? నేను పనికి రాని చెత్త పొట్లు అంటగడుతున్నాను, వాళ్ళ ఫేస్ ఫీలింగ్ నాకు అర్థమైపోయింది. అందుకే నేను చెప్పొచ్చే విషయం ఏమిటి అని అంటే, మనం ఎంతవరకు వాడుతున్నాం ప్రొడక్ట్స్, మన ఇన్నర్ వాయిస్ చెప్తుంది. దాని మాట కనుక మనం విన్నట్లయితే 100% మనం ఇవే ప్రొడక్ట్స్ ని వాడగలుగుతాం. ఎవరో చూపించడానికి, ఎవరికో చెప్పుకోవడానికి కాదు, ఎవరో చెక్ చేస్తారని కాదు, మనకి మన సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మనం అద్భుతాలు చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ప్రొడక్ట్ కూడా ఇప్పటి నుంచి ఇంతవరకు వాడకుండా కూడా ఇప్పుడైనా వాడతారని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మీ అందరికీ స్క్రీన్ మీద ఒక వెహికల్ కనిపిస్తుంది. ఏమిటి ఆ వెహికల్? ఆ వెహికల్ మీద ఏముంది అంటే, అది పెప్సీ కంపెనీ బండి. ఆ పెప్సీ కంపెనీ బండి నడిపించే డ్రైవర్ ఏం చేస్తున్నారంటే, ఆయన కోక్ తాగుతున్నారు, థమ్స్అప్ తాగుతున్నారు. చూడండి, మరి అంటే ఏం చేస్తున్నాడు? పని చేసేది ఒకటి, అతను వాడేది ఒకటి. మనం చెప్పేది ఐఎంసీలో చేస్తున్నాము, మేము ఐఎంసీ ప్రొడక్ట్స్ అని వాడుతున్నామని చెప్తాము, కానీ మన ఇంట్లో అన్ని కూడా వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి, అన్ని కెమికలైజ్డ్ బ్రాండ్స్ ఉంటాయి, కెమికలైజ్డ్ వస్తువులు ఉంటాయి. అన్ని కూడా మన బయట వస్తువులే. అంటే ఇంతకుముందు అయితే షాప్ మార్చామో అంటే అన్ని వస్తువులు మార్చకుండా కొన్నింటిగానే మార్చుకున్నాం మనం. ఇలా చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఎన్నడూ కూడా ₹1,00,000 రావు. ఎందుకో తెలుసా? ధర్మం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది. నేచర్ అనేది ఆ యొక్క ఎలిజిబిలిటీని ఎప్పుడు ఇస్తుందో తెలుసా? నువ్వు హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే. అందుకే నేను మొదట్లో చెప్పాను, మనస వాచ కర్మన చేయాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నావో అదే నీ మనసులో మెదలాలి, అదే నీ ఇంట్లో వాడాలి, అదే చెప్పాలి. ఇది ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే ₹1,00,000 వస్తాయి. ₹1,00,000 రావాలంటే నాట్ ఏ జోక్. కానీ ₹1,00,000 తీసుకుంటే పెద్ద కష్టం అనేది కాదు, చాలా సింపుల్, చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఈ 10 గోల్డెన్ రూల్స్ కనుక పాటిస్తే సింపుల్ గా ఈజీగా ₹1,00,000 తీసుకోవచ్చు. కానీ సిస్టాన్ని ఫాలో కాకుండా, సిస్టమ్ చెప్పినట్టు మనం పని చేయకుండా కనుక మన సొంతగా ఆలోచన పెడితే ₹1,00,000 కాదు కదా, చైర్మన్ కాదు కదా, మనకి ఎప్పటికీ కూడా మనకు అభివృద్ధి ఉండదు, మనం అనుకున్నటువంటి గోల్స్ కి రీచ్ కాలేం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఇప్పటి నుంచి అయినా కూడా మనం ఖచ్చితంగా మన ప్రొడక్ట్స్ ని 100% వాడుకుందామని చెప్పి కోరుకుంటూ మరి ముందుకు వెళ్దాం. సెకండ్ రూల్ వచ్చేసి, ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ మస్ట్ బి మెయింటైన్ డ్రెస్ కోడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా మంది డ్రెస్ కోడ్ వేసుకోవడానికి మోహమాట పడుతూ ఉంటారు, ఐఎంసీని చెప్పుకోవడానికి మోహమాట పడుతూ ఉంటారు, మన ప్రొడక్ట్స్ ని చూపెట్టుకోవడానికి, మన ప్రొడక్ట్స్ ని తీసుకోవడానికి మోహమాట పడుతూ ఉంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఎప్పుడు మనం ఐడెంటిఫై అవుతాం? ఎప్పుడు మనం బ్రాండ్ అవుతాం? డ్రెస్ కోడ్ కు ఎంత పవర్ ఉంటుందో తెలుసా? చూడండి, డ్రెస్ కోడ్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మన లోపల ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఒక ఎక్సైట్మెంట్ తయారవుతుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకు పండుగలు వచ్చినప్పుడు, ఏవైనా దసరా కానీ, దీపావళి కానీ, ఏవైనా మామూలుగా మనకు ముస్లిం సోదరులు రంజాన్ కానివ్వండి, క్రైస్తవ సోదరులు మామూలుగా ఈ క్రిస్టియన్ ఏది మనకు ఈ వాళ్ళ పండుగలు కానివ్వండి వచ్చినప్పుడు అందరం కూడా కొత్త బట్టలు కొనుక్కుంటాం. చూడండి, కొత్త పండుగ రోజు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మన లోపల ఎటువంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది అంటే, మనం కొత్త డ్రెస్ వేసుకొని, ఇన్షర్ట్ వేసుకొని, షూ వేసుకోగానే మనం ఏం చేస్తామంటే మన బాడీని విరిచి నడుస్తాం మనం.
ఇక మనకంటే మించిన వాళ్ళు లేరనుకుంటాం ఆ రోజు. ఎందుకో తెలుసా? ఆ డ్రెస్ యొక్క ప్రభావం అది, ఆ డ్రెస్ యొక్క మహిమ అది, అటువంటి ఎనర్జీని ఇస్తుంది లోపల నుంచి. అదే విధంగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క బిజినెస్, మనం చేస్తున్నటువంటి డ్రెస్ని కనుక మనం దాన్ని పూర్తిగా వాడకుంటే నీకు ఎనర్జీ ఇవ్వదు. ఏ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నావో అక్కడ నీ యొక్క ఎనర్జీ సరిపోదు. అటువంటి ఎనర్జీ కావాలన్నా, అటువంటి ఎక్సైట్మెంట్ కావాలన్నా కూడా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఉత్సాహాన్ని పొందుతున్నామో అదే విధంగా ప్రతిసారి కూడా మనం పొందగలుగుతాం మనం డ్రెస్ కోడ్ పాటించినట్లయితే. మై డియర్ ఫ్రెండ్స్, డ్రెస్ కోడ్కి ఎంత పవర్ ఉంటుంది అని అంటే, మనం ఏం చేస్తుంటామంటే టీ షర్ట్ వేసుకోకుండా, మనం సూట్ వేసుకోకుండా బయటకు వెళ్ళి మార్కెట్లోకి మన ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి వెళ్తే మన ప్రోడక్ట్ తీసిన దాకా మన ఐఎంసీ కంపెనీ చెప్పి తెలియదు వాళ్ళకు. అదే మనం టీ షర్ట్ వేసుకొని కనుక మార్కెట్లోకి వెళ్తే, టీ షర్ట్ వేసుకొని కనుక హోమ్ మీటింగ్కి వెళ్తే, టీ షర్ట్ వేసుకొని ప్రజెంటేషన్కి వెళ్తే, టీ షర్ట్ వేసుకొని కెనోపీ వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే మనం ఎవ్వరిని పలకరించాల్సిన అవసరం లేదు. మన డ్రెస్సే ఎదుటి వారిని పలకరిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఆల్రెడీ. ఎందుకనంటే ఈ ఐఎంసీ టీ షర్ట్ వేసుకొని వెళ్ళామంటే, సార్ ఈ ఐఎంసీ అంటే ఏంటి సార్ అంటారు. అది డ్రెస్ యొక్క పవర్. ఆ డ్రెస్ ని కదిలిస్తుంది, అలా మాట్లాడిస్తుంది, నిన్ను ప్రతి ఒక్కరిని మాట్లాడి పలకరిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్లో ఎంత పవర్ ఉంది, ఎంత దమ్ముంది అని అంటే దానికి ఒక కాళ్ళు మాత్రమే లేవు. మనము తీసుకెళ్ళగలిగితే, మనం ఒక సిస్టమ్ ప్రకారంగా తీసుకెళ్ళగలిగితే అది నిన్ను తీసుకెళ్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే డ్రెస్ కోడ్ ను మెయింటైన్ చేయగలగాలి. డ్రెస్ కోడ్ కి అంత పవర్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. డ్రెస్ కోడ్ ద్వారా నీకు బిజినెస్ వస్తుంది. డ్రెస్ కోడ్ ద్వారా నీకు లీడ్స్ వస్తాయి, కొత్త లీడ్స్ వస్తాయి. ఇదన్నీ ఏం మెయింటైన్ చేయక మనం ఏం చేస్తున్నామంటే, సార్ ఎక్కడ పోయినా నాకు ప్రోడక్ట్ అమ్ముతలేదు సార్, ఎవరు నాకు వస్తలేదు సార్, నాకు టీంలో ఎవరు లీడ్స్ వస్తలేవు సార్, కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవుతలేరు సార్. ఎందుకంటే మనము సిస్టాన్ని అవలంబిస్తలేము, సిస్టాన్ని పాటిస్తలేము మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, డ్రెస్ కోడ్కి ఎంత పవర్ ఉంటుంది అంటే, నేను గతంలో లాస్ట్ మంత్ లో మనకు ఏప్రిల్ 7th కు మనకు ఢిల్లీలో ప్రోగ్రామ్ జరిగింది కదా. ఏప్రిల్ 7th కు ఢిల్లీ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు చూడండి ఎంత పవర్, డ్రెస్ కు ఎంత పవర్ ఉంది అనేది నేను నా కళ్ళ నుంచి ఆనంద బాష్పలో చేయాలి చెప్పాలంటే. ఏం జరిగిందంటే, నేను మనకు ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఏది త్యాగరాజ స్టేడియంలోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చాను. మా వాళ్ళు అందరినీ నన్ను మిస్ అయ్యారు. మిస్ అయిన తర్వాత మా యొక్క లగేజ్ అంతా కూడా రైల్వే స్టేషన్ లో లాకర్లో వేశాం. లాకర్లో వేసిన తర్వాత నేనేం చేస్తుంటే, మా వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి నేను వెళ్ళి లాకర్ దగ్గర ఉన్నాను. అప్పుడు నేను ఏం చేసుకున్నానంటే, నాకు టై ఉంది, నాకు సూట్ ఉంది, నేను కంప్లీట్ గా ఫుల్ డ్రెస్ కోడ్ లో ఉన్నాను. మరి మా వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెయిట్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి. కాబట్టి లాకర్ ముందు కూర్చుంటే చాలా మంది ఏం చేశారంటే వస్తుకుంటా కూడా, సార్ నమస్కారం సార్, సార్ ఈ రైలు ఇప్పుడు ఉందా సార్, సార్ మాకు టికెట్ కన్ఫర్మ్ కాలేదు సార్, దీనికి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా సార్. చూడండి సార్, అంటే డ్రెస్ కోడ్కి ఎంత పవర్ ఉంది చూడండి. అంటే నన్ను టీటీ అనుకుంటున్నారు వాళ్ళు. అదే కనుక మనం సింపుల్ గా మామూలుగా డ్రెస్ కోడ్లో కూర్చుంటే ఏమవుతుందంటే మన ఎవరు పలకరించరు. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం డ్రెస్ కోడ్లో ఉంటే డ్రెస్సే అందరినీ మాట్లాడే వీళ్ళగా చేస్తుంది. అప్పుడు నేను చేసాను తెలుసా, వాళ్ళ బెడదకు నేను కోటు తీసి చేతి మీద వేసుకొని కూర్చుంటే, ఆ చేతి మీద వేసుకొని కూర్చుని కూడా కోటు చూసి అందరు కూడా నన్ను పలకరించడం మొదలు పెట్టారు. ఇదే విధంగా మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా మన డ్రెస్ కోడే మాట్లాడిస్తుంది, మన డ్రెస్ కోడే పలకరిస్తుంది. కాబట్టి ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా డ్రెస్ కోడ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఐఎంసీలో చేస్తుంటారు, కానీ టీ షర్ట్ వేసుకోవడానికి మోమాట పడుతుంటారు. ప్రోగ్రామ్కి వస్తారు, ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బ్యాగ్ లో టీ షర్ట్ పెట్టుకుంటారు. ఆ ప్రోగ్రామ్ దగ్గర దాకా సివిల్ డ్రెస్ లో వస్తారు. ఆ ప్రోగ్రామ్ దగ్గర బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ టీ షర్ట్ మార్చుకుంటారు. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది. అంటే నీ కంపెనీ గురించి నువ్వు చెప్పుకోవడానికి, నీ టీ షర్ట్ వేసుకోవడానికి నువ్వు మొమ్మాట పడుతున్నావే. ₹1,00,000 ఎలా ఇస్తుంది నేచర్ నీకు? భగవంతుడు నీకు ఎలా ₹1,00,000 ఇవ్వగలుగుతాడు? ఆ లెవెల్ ఆఫ్ నీకు ఆ స్టేజ్, ఆ యొక్క నీకు ఆ పర్మిషన్ లేనప్పుడు నీకు ఎలా ₹1,00,000 వస్తాయి? బాత్రూంలోకి వెళ్ళి టీ షర్ట్ మార్చుకుంటారు, మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోగానే బాత్రూంలోకి వెళ్ళి టీ షర్ట్ మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇలా చేస్తూ ఎవరైతే చేస్తున్నారో దయచేసి ఇప్పటి నుంచైనా మార్చుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, మీరు ఐఎంసీ కంపెనీని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తలేరు అని అర్థం. ఎప్పుడైతే ఎలిజిబిలిటీ మనకు లేదో ఆ నేచర్ మనకు ఆ యొక్క లెవెల్ ఆఫ్ ఫలితాలను ఇవ్వదు, ఆ లెవెల్ ఆఫ్ రిజల్ట్స్ ఇవ్వదు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లియర్ గా చెప్తోంది. మనం ఏ లెవెల్లో ఎదుగుతున్నామో ఆ లెవెల్ ఇన్కమ్ తీసుకుంటాం, ఆ లెవెల్ ప్రమోషన్ తీసుకుంటాం. అది రావాలంటే ఇవన్నీ పాటించాలి.
చాలా మంది ఏం చేస్తుంటారంటే డబ్బులు వస్తలేవంటారు, ప్రమోషన్ వస్తలేవంటారు. ఎందుకో తెలుసా? నీకు ఆ చైర్మన్ కావాలంటే చైర్మన్ కావాల్సినటువంటి ఆ లెవెల్, ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు మెయింటైన్ చేయగలగాలి, ఆ ఫ్రీక్వెన్సీ నువ్వు పొందాలి, ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి, ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, ఆ లెవెల్ ఆఫ్ బిలీఫ్నెస్ కూడా కావాలి. నువ్వు ఆ లెవెల్లో నమ్మాలి కూడా. నమ్మకపోతే నీకు సొమ్ము కాదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే డ్రెస్ కోడ్ అంత పవర్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ మనం ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనం పాటిస్తామని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎస్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి, థర్డ్ గోల్డెన్ రూల్ వచ్చేసి, గివ్ యువర్ ప్రెజెంటేషన్ 4 to 5 మెంబర్స్ డైలీ. మనం ఈ యొక్క బిజినెస్ లో నిలబడాలన్నా, ఈ బిజినెస్ లో లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, డైలీ హోమ్ మీటింగ్ చేయాలి. ఎవరైతే ఇవన్నీ చేయగలుగుతారో వారు మాత్రం ఇక్కడ నిలబడతారు. ఎందుకనంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎప్పటి వరకైతే కొత్త నీరు రాదో, అంటే మన టీంలోకి కొత్త వారు రారో, ఉన్న నీరంతా కూడా ఎండిపోతుంది, ఉన్న నీరంతా కలుషితమైపోతుంది, అది కంపు లేసిపోతుంది, దాన్ని మనం తాగలేం. ఎందుకంటే ఉన్న వాళ్ళందరికీ ఏముంటుందంటే, ఏముంది సార్, ఎప్పుడైనా గదే చెప్తారు కదా సార్, ఎప్పుడైనా మళ్ళీ గదే ప్రోడక్ట్ మాట్లాడతారు కదా సార్, ఇంతే కదా సార్, ఎప్పుడు జూమ్ జూమ్ అంటారు కదా సార్, ఇలాంటి యాటిట్యూడ్స్ ఉంటాయి. కొత్త వారు వచ్చినప్పుడు మాత్రం ఒక ఎక్సైటెడ్ గా వర్క్ చేయగలుగుతారు. కొత్త నీరు వచ్చినప్పుడు మాత్రమే మనకు అందరికీ డబ్బులు వస్తాయి, అందరికీ ప్రమోషన్స్ వస్తాయి. కొత్త నీరు రావాలంటే దానికి ఒకే ఒక మార్గం మై డియర్ ఫ్రెండ్స్, రెగ్యులర్ గా మనం ప్రోగ్రామ్స్ చేయడము, రెగ్యులర్ గా మన టీములో హోమ్ మీటింగ్ చేయడము, డైలీ కూడా మనం మన ప్లాన్ ప్రజెంటేషన్ చేయడము, ఒక ప్రణాళికబద్ధంగా డైలీ ఎన్ని చేస్తామనేది మన యొక్క పార్ట్ టైం చేస్తున్నామా, ఫుల్ టైం చేస్తున్నామా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం పార్ట్ టైం చేస్తే కనుక డైలీ ఎన్ని గంటల టైం ఇస్తున్నాం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం ఒక జాబ్ చేస్తున్నాం, లేకుంటే ఒక వ్యాపారం, ఒక షాప్ నడిపిస్తున్నాం అనుకోండి, నేను డైలీ 1 hour ఇవ్వగలుగుతానా, ఎయిమ్స్ కి 2 hours ఇవ్వగలుగుతానా, అలా ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. ఆ 1 hour 2 hour ఖచ్చితంగా కేటాయించాలి. ఆ 1 hour 2 hour లో ఖచ్చితంగా డైలీ ఒక హోమ్ మీటింగ్ చేయాలి. నువ్వు చేయకున్నా నీ టీములో ఎవరితోనన్నా చేయించాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనం అదేవిధంగా మనం ప్రజెంటేషన్ చేయాలి. మనం ప్రజెంటేషన్ చేయకుండా మన టీంతో పాటు వాళ్ళతో ఉన్న ప్రజెంటేషన్ చేయించాలి. అలాగా నువ్వు మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, వాళ్ళందరికీ సపోర్ట్ సిస్టాన్ని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ మీటింగ్స్ జరుగుతాయో, ఎప్పుడైతే హోమ్ మీటింగ్ జరుగుతాయో, ఎప్పుడైతే రీటైలింగ్ జరుగుతుందో, ఎప్పుడైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో, అప్పుడే మన టీమ్స్ అంతా కూడా పచ్చగా ఉంటాయి, అందరికీ డబ్బులు వస్తాయి, కలకాలం మనతో పాటు ఉంటారు, లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన టీములో ఎటువంటి యాక్టివిటీ జరుగుతున్నాయి అనుకోండి, మన టీం రోజు రోజుకి వాడిపోతుంటుంది, ఎండిపోతుంటుంది. ఒక రోజు అందరూ కనుమరుగైపోతారు మై డియర్ ఫ్రెండ్స్, కనిపించకుండా పోతారు. ఇలాంటి దుస్థితి కలగద్దు అని అంటే మనం రోజు రోజుకు అప్డేట్ కావాలి, ఇన్కమ్ పెరగాలి, ప్రమోషన్స్ పెరగాలంటే ఈ యాక్టివిటీస్ అన్ని జరగాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. తప్పనిసరి ఖచ్చితంగా మనం ప్లాన్ షో చేయాలి, హోమ్ మీటింగ్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ముందు మనం నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటాం ఇదంతా కూడా? మనం మీటింగ్ లోకి వచ్చినప్పుడు మాత్రమే నేర్చుకుంటాం. మనం నేర్చుకోవాలి, దాన్ని డూప్లికేట్ చేయాలి. డైరెక్ట్ మార్కెటింగ్ అయినా, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా, ఇది కాపీ పేస్ట్ బిజినెస్. బయట మార్కెట్ లో మనం చదువుకునే రోజుల్లో కాపీ చేస్తే మనల్ని డిబార్ చేస్తారు. అక్కడ మనం ఎక్కడ దేనికి కూడా పనికి రాకుండా పోతాం. అదే ఇక్కడ కాపీ చేస్తే 100% ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాం మనం. ఇది కాపీ పేస్ట్ బిజినెస్, డూప్లికేట్ బిజినెస్, మంకీ సి మంకీ డూ బిజినెస్. మనం ఏం చేస్తున్నాం మన టీం అది చేస్తారు. మనం ఏం చేయకుండా, మనం ఏం యాక్టివిటీ చేయకుండా, ఎలాంటి మీటింగ్ చేయకుండా, ఏమి నేర్చుకోకుండా, అప్గ్రేడ్ కాకుండా, ప్రమోషన్ తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా మనం గమ్మునే ఉంటే వాళ్ళు కూడా గమ్మునే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చివరికి మనం ఏం చేస్తామంటే మళ్ళీ మన అప్లైనర్కు కంప్లైంట్ చేస్తాం, సార్ నా టీంలో ఎవరు పని చేస్తలేరు సార్, నా టీంలో ఎవరు నా మాట వింటలేరు సార్. వినరు సార్. ఎందుకు వినరు తెలుసా? నువ్వు చేస్తున్నదే వాళ్ళు చూస్తున్నారు. మంకీ సి మంకీ డూ. ఇప్పుడు చూడండి, మన చిన్న పిల్లలకు మన ఇంట్లో మనం ఏదైనా మన పిల్లలకు నేర్పించాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మనం పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్తో మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతమంది మందులు తీసుకునే వాళ్ళు ఉన్నారు సాయంత్రం? ఉంటారులేండి. సార్ మేము తీసుకున్నంత మాత్రం ఇంతమందిలో చెప్తామా సార్ అనేటువంటి ఆలోచన ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్. ఇప్పుడు ఎవరైతే మందు తీసుకునే వాళ్ళు ఉన్నారో, డైలీ మీ ఇంట్లో మనం మందు బాటిల్ ఓపెన్ చేసుకొని కూర్చుంటున్నాం అనుకోండి,
మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని నెలల తరబడి చూస్తున్నారు. వాడు కొద్దిగా పెద్ద కాగానే, వాడు నడవడం మొదలు పెట్టగానే వాడు ఏం చేస్తాడంటే, మన మందు బాటలు మనము మన యొక్క వాటర్ సోడా పెట్టుకుని కూర్చోగానే వాడేం చేస్తాడు తెలుసా, మెల్లగా బుడి నడకలు అడుగులతో ఏం చేస్తాడంటే, వాడొక గ్లాస్ పట్టుకుని వస్తాడు, మన మనుగు పెడతాడు, డాడీ నాకు పోయి డాడీ అని చెప్పి. ఎస్ సార్ నో. ఎందుకో తెలుసా, వానికి మనం తాగమని నేర్పించాల్సిన అవసరం లేదు, నిన్ను చూసి మనం నేర్చుకుంటాడు. అంటే మన టీం యొక్క పరిస్థితి కూడా ఇలాంటిదే. మనం ఏం చేస్తే మన టీం అది చేస్తారు. కాబట్టి ఇది డూప్లికేషన్ బిజినెస్. మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. మన ఒక లీడర్ మనం ఉన్నామంటే వాళ్ళు లీడర్స్ అవుతారు. మనం ఏం చేస్తలేమంటే వాళ్ళు కూడా ఏం చేయరు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మీటింగ్స్ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటుగా నంబర్ 4 వచ్చేసి ఆల్ అసోసియేట్ ఆర్ మస్ట్ బి పర్చేస్ 1100 PBV ఎవ్రీ మంత్. ప్రతి నెల ఖచ్చితంగా మనమందరం కూడా ఇక్కడ 1100 PBV ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అంటారు, సార్ ఇది 1100 BV ప్రతి నెల కొనుక్కోవాలా సార్ అంటారు. వామ్మో, ఈ క్వశ్చన్ వింటే నేనైతే ఆశ్చర్యపోతాను నేను. ఇప్పుడు ఐఎంసీలోకి వచ్చినాక ప్రతి నెల ఇవన్నీ కొనుక్కోవాలని అడుగుతున్నావు, ఐఎంసీలోకి రాకముందు ప్రతి నెల కొనుక్కున్నావా లేదా సార్? ఇప్పుడు మన ఇంట్లో మన మేడం ఉన్నారనుకోండి, ఇగో మన ఇంట్లో ఏమండి మన పేస్ట్ అయిపోయిందంటే ఓకే డన్, నేను అప్పటికి రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంటారు. లేదండి ఓ చక్కెర అయిపోయింది, చాయ్ పత్తి అయిపోయింది, మంచి నూనె అయిపోయిందంటే ఓకే తీసుకొస్తానని చెప్తాం. అంటే వాళ్ళు చెప్పకుండా కూడా మనం ఒక రోజు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని దానికి నెలసరి కావాల్సిన సరుకులన్నీ కూడా ఒకేసారి తీసుకొచ్చుకుంటాం. అంటే ఎవరైనా చెప్తే తెచ్చుకుంటున్నామా, లేకుంటే ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటున్నామా? మై డియర్ ఫ్రెండ్స్, ప్లాన్ చేసుకుని తెచ్చుకుంటున్నాం. అవి తెచ్చుకోకుంటే మన యొక్క జీవనం గడవదు. మనం ఉపాసం ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనము అంతా కూడా గబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పేస్ట్ సబ్బులు వాడకపోతే. మరి అదే ఇక్కడ ఎందుకు మరి ఆలోచిస్తలేవు? అక్కడనే మీరు బ్లైండ్ గా తెచ్చేసుకుంటున్నావు పనికిరాని చెత్త ప్రోడక్ట్లను, ఎవరు చెప్పినా చెప్పకుండా. ఇక్కడ మంచి వస్తువులకు వచ్చేసరికి భూతద్దం పెట్టుకుని చూస్తున్నావు. సార్ ఖచ్చితంగా తీసుకోవాలా సార్, ప్రతి నెల తీసుకోవాలి సార్. అబ్బా, ప్రతి నెల తీసుకోవాలంటే చాలా కష్టమైన పని సార్ ఇది. సార్ కష్టమైంది కాదు, ఆల్రెడీ నువ్వు తీసుకుంటున్నావు, ఇది ప్రతి నెల తీసుకుంటున్నాం, అదే తీసుకునేది ఇక్కడ తీసుకోవాలి. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యం బాగుపడాలి, కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి, హాస్పిటల్ పోకుండా కాపాడుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ తీసుకునేది ఇక్కడ తీసుకోవాలి. అంతే, తీసుకుంటే సరిపోతుంది. 1100 BVలు వచ్చేస్తాయి, అంతకంటే ఎక్కువ వస్తాయి. మన ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు వాడుకుంటే, ప్రతి వస్తువు వాడుకోకపోవడం వల్లనే, మన యొక్క మనసు యాక్సెప్ట్ చేయకపోవడం వల్లనే, మన మైండ్ సెట్ మార్చుకోలేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి మన మైండ్ సెట్ మారాలంటే ప్రోగ్రాములోకి రావాలి, మీటింగ్లోకి రెగ్యులర్ గా కూర్చోవాలి, కాన్సన్ట్రేషన్ చేసి వినాలి. అప్పుడు మాత్రమే ఈ 1100 BVలు తీసుకోగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా రూల్ నంబర్ 5 వచ్చేసి యు మస్ట్ బి అటెండ్ సైక్లింగ్ ప్రోగ్రామ్. ఇది వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనకు ఇది అర్థమైతేనే ఇక్కడ మనం అద్భుతాలు చేయగలుగుతాం. ఏంటి సైక్లింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటి అంటే, ఎవరైతే బిజినెస్ లోకి కొత్తగా వస్తారో, బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు మీటింగ్స్ అటెండ్ చేయించాలి. ఏ మీటింగ్స్ అటెండ్ చేయించాలి? కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ, ఎవరినైతే కొత్తగా తీసుకొస్తున్నామో వాళ్ళందరికీ మనం ఏం చేస్తామనంటే, ఇక్కడ మనము LTO ప్రోగ్రామ్ లో కూర్చొని పెడతాం. LTO ప్రోగ్రామ్ లో కూర్చొని పెడతాం. ఏంటి LTO అంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపర్చునిటీ అనుకోండి, ఇప్పుడు BBS అనుకోండి, ఇప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ అనుకోండి. ఇలా టైటిల్స్ పెట్టేసి చేసుకుంటున్నాం కదా. ఇక కొత్త వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ చేస్తాం. కొత్త వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే, ఈ యొక్క అవకాశం గురించి విన్న తర్వాత, సార్ బాగానే ఉంది, మేము కూడా చేయొచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోడక్ట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మన బిజినెస్ లోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్లీగా మనం గోల్ సెట్టింగ్ చేయించాలి. గోల్ సెట్టింగ్ ప్రోగ్రామ్ చేయాలి. అంటే కొత్త వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ చేస్తాం రెగ్యులర్ గా. దాంతో పాటు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఐడి తీసుకొని ప్రొడక్ట్ వాడుకోగానే ఇమీడియట్ గా వాళ్ళకు గోల్ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం, గోల్ సెట్ చేయిస్తాం. దాంతో పాటుగా విజన్ క్లియర్ ప్రోగ్రామ్ మనము చేస్తాము. తర్వాత స్టార్టప్ ప్రోగ్రామ్, అంటే లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇన్విటేషన్ ఎలా చేయాలి, ఫాలోఅప్ ఎలా చేయాలి, క్లోజింగ్ ఎలా చేయాలి అని చెప్పి నేర్పిస్తాం. దాంతో పాటుగా మళ్ళీ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, అంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనము ఎదురయ్యే ప్రశ్నలకు, వీరికి పడే ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పాలి. మనం వాళ్ళని క్లోజ్ చేయడానికి వెళ్తే వాళ్ళని క్లోజ్ చేసి పంపిస్తున్నారు. వాళ్ళ తోక బీక ముడిచేసి మంచి జేబులో పెట్టి పో అని వెళ్తున్నారు, పంపిస్తున్నారు. అలా జరుగుతుంది మరి. ఎందుకో తెలుసా? మనం ఇవన్నీ నేర్పించలేకపోవడం వల్లనే. కాబట్టి కొత్తగా వచ్చిన వారికి ఖచ్చితంగా ఈ సైక్లింగ్ సిస్టమ్ తిప్పాలి. PTS ప్రోడక్ట్ ట్రైనింగ్ సెమినార్, ప్రొడక్ట్స్ గురించి నేర్పించాలి. ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఏ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుందో నేర్పించాలి. LTS లీడర్షిప్ ట్రైనింగ్ సెమినార్, ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా మనం ఖచ్చితంగా మన టీముల్లో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా రెగ్యులర్ గా పడాలి. ఎందుకంటే టీమ్స్ వస్తున్నాయి,
లీడర్ తయారు చేయాలి అందరినీ కూడా. మన టీమ్స్ వచ్చిన టీంని కాపాడుకోవాలంటే, నిలబెట్టుకోవాలంటే, మళ్ళీ పారిపోకుండా వెనక్కి తిరగద్దు అని అంటే, మనతో పాటు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఇవ్వాలో తెలిసి ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ సైక్లింగ్ సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సైక్లింగ్ సిస్టమ్ ఎవరి టీములో అయితే రెగ్యులర్ గా అయితే తిరుగుతుందో వాళ్ళ టీములు పచ్చగా ఉంటాయి, వాళ్ళ టీంలోనే లీడర్స్ అవుతారు, వాళ్ళ టీమే ఒక ఫ్యాక్టరీగా తయారైపోతుంది. సూపర్ స్టార్లు కావడానికి, చైర్మన్స్ కావడానికి, అంబాసిడర్స్ కావడానికి ఒక ఫ్యాక్టరీ కుప్పలు తెప్పలుగా అక్కడి నుంచి అన్ని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడో తెలుసా, ఈ సైక్లింగ్ ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా మన టీములో మనం అప్లై చేసినప్పుడు మాత్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ₹1,00,000 వెళ్తాం మనం. ₹1,00,000 సంపాదించాలంటే, చైర్మన్ ప్రమోషన్ తీసుకోవాలంటే ఏం పాటించాలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 10 రూల్స్ లో నంబర్ 6 వచ్చేసి ఎవ్రీ లీడర్ షుడ్ బి హ్యావ్ డెమో కిట్. మనం ప్రతి ఒక్కరి దగ్గర డెమో కిట్ ఉండాలి. ఆ డెమో కిట్ లో మనకి ఏమేమి ఉండాలి అంటే, ఇది మనకు pH లెవెల్ ఇండికేటర్ ఉండాలి, మనం అల్కలైన్ వాటర్ చెక్ చేయడానికి బెటాడిన్ సిరప్ ఉండాలి, మనం అదే విధంగా వెనిగర్ ఉండాలి, షాంపూస్ ఉండాలి, అదే విధంగా హల్దీ పౌడర్ ఉండాలి, థర్మోకోల్ కప్స్ ఉండాలి, డిస్పోజల్ గ్లాసెస్ ఉండాలి, స్ట్రాస్ ఉండాలి, అదేవిధంగా సీజర్ నైఫ్ ఉండాలి, మెమరీ మైక్ ఉండాలి, కెనోపీ దగ్గర వాడుకోవడానికి, అదేవిధంగా మనకు ఇవన్నీ కూడా ఉండాలి, ఒక డైరీ ఉండాలి. ఇలా ఏవైతే మనకు అవసరం ఉన్నాయో అన్ని కూడా ఖచ్చితంగా మనం కిట్ బ్యాగ్ లో ఉండాలి. ఈ కిట్ బ్యాగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మనం యుద్ధానికి వెళ్తే అక్కడ విజయం సాధించగలుగుతాం. అంతేగాని మనం యుద్ధానికి వెళ్తున్నాం కానీ మన తుపాకీ లేదు, ఆ ఖాళీ బ్యాగ్ వేసుకొని వెళ్తాం. కొంతమంది ఏం చేస్తుంటారంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము బయటకు వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్కి వెళ్ళినా లేకుంటే మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ జేబులో ఒక పేపర్ పెట్టుకుంటారు, ఈ జేబులో ఒక పెన్ను పెట్టుకుంటారు. వాళ్ళకు ఒక కిట్ ఉండదు, ఒక బ్యాగ్ ఉండదు, ఏముండదు. కాకపోతే వాళ్ళు ఇంకా చైర్మన్ స్టార్, ఇంకా వాళ్ళు సూపర్ స్టార్, మంచి ప్రమోషన్లు కూడా ఉంటారు. వాళ్ళకంటూ స్పెషల్ కిట్ బ్యాగ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ టీము తీసుకురావాలి, వాళ్ళ జూనియర్స్ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకురావాలి. వాళ్ళ బ్యాగ్ తో వీళ్ళు డెమో చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒక చైర్మన్ పిన్ రాగానే ఏం చేస్తారంటే, ఇక నా పనంతా అయిపోయింది, ఇక నేను ఏం డెమో చేయాల్సిన అవసరం లేదు, బ్యాగ్ మోయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ బాధ్యత ఇంకా పెరుగుతుందనే విషయాన్ని మర్చిపోతుంటారు మై డియర్ ఫ్రెండ్స్. చాలా మందికి ఏం చేస్తారంటే, అఖ్తర్ సార్ మనకు ఒక గొప్ప మాట చెప్పాడు ఇంతకు ముందు. ఎవరికైతే పిన్ వస్తుందో ఆ పిన్ను ఇక్కడే ఉండాలి, మన హృదయానికే ఉండాలి, మన టీషర్ట్కే ఉండాలి, మన యొక్క బ్లేజర్కే ఉండాలి, కానీ ఆ పిన్ను తలకెక్కకూడదు అన్నాడు. ఇది వెరీ వెరీ వాల్యుబుల్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ పిన్ను మనం తలకెక్కించుకోకూడదు. నేను చైర్మన్ అయ్యాను, నేను సూపర్ స్టార్ అయ్యాను, అంబాసిడర్ అయ్యాను, క్రౌన్ అంబాసిడర్ అయ్యాను అని చెప్పి ఎప్పుడైతే పిన్ తలకెక్కుతుందో అప్పుడు మన బిజినెస్ డౌన్ ఫాల్ కావడం స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అటువంటి కావద్దు అని అంటే, అది ఎప్పుడైతే తలకెక్కదో అప్పుడు మాత్రమే మనం ఒక కిట్ రెడీగా ఉంచుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే ఇవన్నీ మనం పాటించి అప్లై చేయగలుగుతాం మనం అలా మన యొక్క ఫీల్డ్ లో. రూల్ నెంబర్ 7 వచ్చేసి రెస్పెక్ట్ యువర్ అప్లైన్ అండ్ లవ్ యువర్ లవ్లీ టీమ్. మన అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే, అప్లైన్ గురించి నెగిటివ్ ని మనం స్ప్రెడ్ చేస్తుంటారు టీముల్లో. అదేవిధంగా మనకు ప్యారలల్ టీముల్లో, పక్క టీముల్లో కూడా ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు. ఎప్పుడైతే నీ టీములో నీ అప్లైన్ గురించి నెగిటివ్ చెప్పడం మొదలు పెట్టినవో అదే రోజు నీ యొక్క పతనం స్టార్ట్ అయినట్టు లెక్క మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, కాబట్టి అప్లైనర్ ఎప్పుడైతే మనం హైప్ చేయగలుగుతామో, అప్లైనర్ గురించి ఎప్పుడైతే గ్రేట్ గా చెప్పగలుగుతామో, గ్రాండ్ గా చెప్పగలుగుతామో అప్పుడు మాత్రమే టీం మన మాట వింటారు. కానీ అప్లైనర్ మాత్రం కింద పెట్టేసి నేనే తోపు, ఇంకా ఎవరు అవసరం లేని చెప్పి అనుకుంటే మాత్రం మన పతనం అప్పుడే స్టార్ట్ అయినట్టు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. అప్లైనర్ తో టచ్ లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం ఏం పని చేస్తున్నాం అనేది రెగ్యులర్ గా మన టచ్ లో ఉంటే, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో వాళ్ళు కరెక్ట్ చేయగలుగుతారు, కరెక్షన్ చేస్తారు మనల్ని. అప్పుడు మాత్రమే మనము రైట్ వేలో వెళ్ళగలుగుతాం. కానీ మనకు తెలుసు అనుకుంటాం. అన్ని తెలుసు అనుకుంటే మరి నువ్వు మంచి ప్రమోషన్ తీసుకోవాలి కదా, అన్ని తెలుసు అనుకుంటే నీకు ₹1,00,000 రావాలి కదా. మరి ఆయనకు ₹1,00,000 వస్తున్నాయి, నీకు ₹1,000 వస్తున్నాయి. కారణం ఏంది అంటే, నీకు ₹1,000 పూర్తిగానే తెలుసు, నీకు 2,000 వస్తే 2,000 పూర్తిగానే తెలుసు, 10,000 వస్తున్నట్టే 10,000 పూర్తిగానే తెలుసు. నీకు 1,00,000 రావాలంటే 1,00,000 పూర్తిగా తెలుసుకోవాలి, 1,00,000కి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోవాలి, ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు చేయాలి. అప్పుడు మాత్రమే 1,00,000 వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది కనుక నీకు అర్థం కాకుంటే ఎప్పటికీ 1,00,000 రాదు. 1,00,000 రావాలంటే 1,00,000కి కావాల్సినటువంటి లక్షణాలు రావాలి, అటువంటి నాలెడ్జ్ రావాలి, ఇదంతా నేర్చుకోవాలి. ఇదంతా మనకు మీటింగ్ల ద్వారా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. దాంతో పాటుగా మనం టీమ్స్ ను కూడా లవ్ చేయాలి, మన కింది వాళ్ళని కూడా లవ్ చేయాలి. వాళ్ళకి తెలియక చాలా పొరపాట్లు చేస్తుంటారు, వంకరంకర మాట్లాడుతుంటారు, వాళ్ళని రాంగ్ క్వశ్చన్స్ వేస్తుంటారు, క్రాస్ క్వశ్చన్స్ వేస్తుంటారు. నవ్వుకోవాలి, మనం నవ్వుకొని దానికి ఈజీగా సింపుల్ గా వాళ్ళకి ఎక్కడ కూడా హట్ కాకుండా ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే మన టీమ్స్ పచ్చగా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే మన టీమ్స్ పచ్చగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇందాక రాబర్ట్ గారు చెప్పారు, నేను 6 కంపెనీలు చేశాను ఇంతకు ముందు. 6 కంపెనీలు ఎక్కడ కూడా నేను పని తక్కువ చేయలేదు, ఎక్కడ కూడా నాకు నాలెడ్జ్ లేకుండా పోలేదు, నాకు నాలెడ్జ్ ఉంది, వర్క్ ఫుల్ చేశాను.
కానీ ప్లాట్ఫామ్స్ కుప్పకూలిపోయినాయి. మై డియర్ ఫ్రెండ్స్, నాకు డ్యాన్స్ బాగా వస్తుంది. ఒక డాన్సర్ ఉన్నా అనుకోండి, డాన్సర్ పర్ఫెక్ట్ భరతనాట్యం చేయగలుగుతాడు, బ్రేక్ డాన్స్ చేయగలుగుతాడు, అన్ని డాన్సులు చేయగలుగుతాడు. కానీ అక్కడ వేసినటువంటి స్టేజ్ ఏదైతుందో ఆ చెక్కలు సరిగా లేవు, ఆ ప్లాట్ఫామ్ సరిగా లేదు. ఆ చెక్కలు ఏం చేసి అంటే ఇతను డాన్స్ చేసే తాకిడికి విరిగిపోయి స్టేజ్ కుప్పకూలిపోయింది. అలాగే నా యొక్క లైఫ్లో 6 కంపెనీల్లో నా లైఫ్ అంతా కూడా అలాగే కుప్పకూలిపోయింది. ఎందుకనంటే రాంగ్ కంపెనీ సెలెక్షన్ చేసుకోవడం వల్ల, ఒక రాంగ్ డిసిజన్ తీసుకోవడం వల్ల మనిషి జీవితమే మొత్తం కింద మీద అయిపోతుంది. అందుకే రైట్ కంపెనీ రైట్ మెంటర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి ఈ పాయింట్ ని. రైట్ కంపెనీ రైట్ మెంటర్, ఈ రెండు ఎప్పుడైతే దొరుకుతాయో, 4 P's ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా దొరుకుతాయో అప్పుడే మనం అద్భుతాలు చేయగలుగుతాం. డైరెక్ట్ మార్కెటింగ్ లో ఏదైతే ఫ్యూచర్ ఉందో అక్కడికి చేరుకోగలుగుతాం, దాన్ని ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే మనం స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవాలి. చాలా మంది, కొంతమంది అయితే తెలుసో తెలియక ఐఎంసీలోకి వచ్చారు, కానీ బై డిఫాల్ట్ వచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఎందుకంటే ఈ యొక్క వేదికను, ఈ యొక్క కంపెనీ చూజ్ చేసుకోవడానికి నేను 2 ఇయర్స్ నేను సెర్చ్ చేశాను. అన్ని కంపెనీస్ చూశాను, అన్ని కంపెనీస్ తెలుసు నాకు, అన్ని కంపెనీస్ ప్లాన్స్ విన్నాను, ప్రోడక్ట్ వాడాను, చివరికి ఐఎంసీ కంపెనీ చూజ్ చేసుకున్నాను. దాని తర్వాత మరి మంచి ఒక రైట్ మెంటర్ కావాలి, రైట్ నాకు లీడర్ కావాలని చెప్పి ఉద్దేశంతో చాలా మందిని అప్రోచ్ అయ్యాను. కానీ అందులో తిరుపతి సార్ దగ్గర ఒక ట్రాన్స్పరెన్సీ కనిపించింది, ఒక స్పిరిచువాలిటీ కనిపించింది. అందుకే ఆయనకు నేను అప్రోచ్ అయ్యి ఫోన్ చేసి నా ఐడి ఇచ్చాను నేను. మరి ఐడి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఎవరైనా వచ్చి ఏమన్నా చెప్తారేమో, మళ్ళీ నా యొక్క మనసు మళ్ళీ ఇక్కడ డైవర్ట్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ టాటూ వేయించుకున్నాను మై ఫ్రెండ్స్. టాటూ వేయించుకున్నాను, కనిపిస్తుంది అందరికి కూడా. టాటూ ఐఎంసీ టాటూ వేయించుకున్నాను, చూడండి ఇక్కడ. ఎస్, అదే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది మై ఫ్రెండ్స్. అలాగే మనము ఆ విధంగా లవ్ చేయాలి. మనం ఎప్పుడైతే కంపెనీ ప్రేమించగలుగుతామో అప్పుడే మన టీముని ప్రేమించగలుగుతాం. ఎప్పుడైతే మన హృదయంలో ఏది ఉంటుందో అదే మనం పంచగలుగుతాం. కాబట్టి ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. నువ్వు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ తిరిగి వస్తుంది, పాజిటివ్ ఇస్తే పాజిటివ్ తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమని ఇస్తే ప్రేమనే తిరిగి వస్తుంది. కాబట్టి ఏమి ఇస్తావు అనే దాని మీద మన యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా టీముల్లో ఎప్పుడు కూడా ప్రేమించాలి, వారితో కలిసి ఉండాలి, అప్లైన్తో కలిసి ఉండాలి, అందరితోని ఒక స్నేహభావం, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలగాలి. చుట్టాలు కూడా పనికిరారు, అంత మనం కలిసిపోతూ ఉండాలి. రూల్ నెంబర్ 8 వచ్చేసి మస్ట్ బి రీడ్ సక్సెస్ఫుల్లీ పర్సన్ బుక్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ బుక్స్. కొన్ని బుక్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది. 21st సెంచరీ బిజినెస్ రాబర్ట్ టి కియోసకి రాశారు, అది చాలా అద్భుతమైనటువంటి బుక్. అదేవిధంగా ప్యారబుల్ పైప్ లైన్, ఇది చాలా చాలా పవర్ఫుల్ బుక్. ఇది మనం కూడా పైప్ లైన్ వేసుకుంటున్నాం. పైప్ లైన్ అంటే ఏదో కాదు, ప్యాసివ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ అంటే పైప్ లైన్ వేసుకోవాలి. మనం ఊక బకెట్లతో మోయకూడదు. పైప్ లైన్ వేసుకొని స్విచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఇవి మనం ఏం చేస్తున్నామంటే పైప్ల కోసం గుంతలు తవ్వుతున్నాం, కాలువలు తవ్వుతున్నాం. ఇప్పుడు అందరం కూడా ఎప్పుడైతే మనం ఒక అంబాసిడర్ అయ్యామో, ఎప్పుడైతే క్రౌన్ అంబాసిడర్ అయ్యామో, మన పైపుల పని పూర్తయిపోయినట్లు లెక్క. జస్ట్ బటన్ వేసుకుంటే అయిపోయి వాటర్ వచ్చేస్తుంది. ఆ యొక్క డబ్బు వరదలాగా వచ్చి మన అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఆ పైప్ లైన్ వేసుకోవాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే పైప్ లైన్, ప్యారబుల్ పైప్ లైన్ దాంట్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ బుక్స్ అన్ని కూడా చదవండి. అదేవిధంగా క్వశ్చన్ ఆన్సర్ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి చాలా రకాల క్వశ్చన్ ఆన్సర్స్ కి సమాధానాలు, అద్భుతమైనటువంటి ఆన్సర్స్ అందులో ఉన్నాయి. దాంతో పాటుగా ది సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనం నెగిటివ్ ఆలోచించకూడదు, నీ టీంలో నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు, ఎవరికి కూడా నెగిటివ్ చెప్పకూడదు. నెగిటివ్ చెప్తున్నావంటే నీకు నెగిటివ్ ఫలితాలే వస్తాయి. నువ్వు ఏది ఆలోచిస్తున్నావు, నీ మనసులో ఏ భావాలు కదులుతున్నాయో అవే ఫలితాలు వస్తాయి. మనం అనుకుంటాం, మనం ఎవరు చూస్తున్నారు సార్, నేను లోపల ఏమనుకుంటే వీరికి మంచిగా మాట్లాడుతున్నాను అనుకుంటాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక రాబర్ట్ గారు అన్నారు మన లోపల ఇన్నర్ వాయిస్ ఉంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, భావగ్రాహి జనార్దన, నీ భావాలు ఎలా కదులుతున్నాయి, నీకు చూస్తే ఎటువంటి ఆలోచనలు కదులుతున్నాయి, ఎవరికి కనిపించకపోవచ్చు, ఆ భావాల్ని గ్రహించే జనార్దనుడు నీ లోపలే ఉన్నాడు మై డియర్ ఫ్రెండ్స్, నీ లోపలే ఉన్నాడు. అవన్నీ కదులుతున్నాయి. కాబట్టి మనం అటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ గురించి కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా బనే సోషల్ మీడియా బిలియనీర్, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మై ఫ్రెండ్స్. ఈ రోజు ఎవరైతే సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తలేరో, సోషల్ మీడియాను వాడుకుంటలేరో, వాళ్ళు బిజినెస్ లో లేనట్టు లెక్క. వాళ్ళ యొక్క టీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి, వాళ్ళ యొక్క పతనం మొదలైనట్టు లెక్క. ఎందుకంటే కొత్త నీరు రాదు. కొత్త నీరు రావాలంటే సోషల్ మీడియా వాడుకోవాలి, యూట్యూబ్ వాడుకోవాలి, ఫేస్బుక్ వాడుకోవాలి, ఇన్స్టాగ్రామ్ వాడుకోవాలి, వాట్సాప్ వాడుకోవాలి, టెలిగ్రామ్ వాడుకోవాలి. అన్నిట్లో మనం యాక్టివ్గా ఉండాలి, అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇదంతా కూడా తెలిసి ఉండాలి. దాని కొరకు మనకు అటువంటి అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. వీటిని ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు చదివినట్లయితే మీకు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వస్తుంది మై ఫ్రెండ్స్. గోల్డెన్ రూల్ నంబర్ 9,
యూ మస్ట్ బి మెయింటైన్ టైం పంక్చువాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, ఏదైతే మన మీటింగ్స్ ఉంటాయో, ఏవైతే మన ఈవెంట్స్ ఉంటాయో, ఏవైతే మన ప్రోగ్రామ్స్ ఉంటాయో, జూమ్ మీటింగ్స్ ఉంటాయో, వీటన్నిటి కూడా ఖచ్చితంగా మనం టైం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే టైం మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడే మనం అద్భుతాలు చేయగలుగుతాం. టైం అంటే ఏందో తెలుసా? డబ్బు. డబ్బు పోగొట్టుకుంటామంటే, టైం పాస్ అవుతుందంటే డబ్బును పోగొట్టుకుంటున్నట్టే లెక్క. కాబట్టి ఆ యొక్క మన లైఫ్ టైం మేనేజ్మెంట్ అనేది రాంగ్ వర్డ్, టైం యూటిలైజేషన్ అనేది రైట్ వర్డ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం టైంని యూటిలైజ్ చేసుకోవాలి. టైంని మేనేజ్ చేయలేము. టైం మేనేజ్మెంట్ అంటే టైంని మేనేజ్ చేయలేము. మేనేజ్ చేయడం అంటే ఏంది? కొద్దిగా ఆగు నువ్వు, ఇప్పుడు మీటింగ్ ఇంకొక 10 నిమిషాలు ఎక్కువసేపు ఆపు, అది ఆగిందంటే మనం మేనేజ్ చేసినట్టు లెక్క. టైం తన పని తాను చేసుకుంటూనే పోతుంది, అది కదులుతూనే పోతుంది. ఆ కదిలే సమయాన్ని నువ్వెలా వాడుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మనం అద్భుతమైన ఫలితాలు తీసుకోగలుగుతాం. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా. ఎంతమంది శివాలయానికి వెళ్ళారు? ఎంతమంది శివాలయానికి వెళ్ళారు? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ 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 ఆర్ నో. శివాలయానికి శివలింగం ఉంటుంది కదా, శివాలయానికి ఎంతమంది వెళ్ళారు? ఎస్, చాలా మంది వెళ్ళుంటారు, చాలా మంది వెళ్ళుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, శివాలయానికి వెళ్ళినప్పుడు ఆ శివలింగం మీద పైన ఉద్ధరిణి అనే పాత్ర ఉంటుంది. ఒక పాత్రలో నీళ్లు ఉంటాయి. అందులో నుంచి మనకు ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క చుక్క ఆ శివలింగం మీద పడుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? దాని యొక్క భావం ఏంటో తెలుసా? దాని భావం ఏంటంటే, ఆ పాత్రలో ఉన్నటువంటి నీరు ఏదో కాదు, నీ లోపల ఉన్నటువంటి శ్వాసలు, నీ యొక్క ఇన్నర్ అవుటర్ ఏదైతే ఉందో, ఎక్స్హేలర్ ఇన్హేలర్ ఏదైతే జరుగుతుందో, ఆ ఎయిర్ పోతుందో, గాలి పోతూ ఉందో, అదే ఆ ఉద్దరి పాత్ర ఉన్నటువంటిది. ఆ ఉద్దరి పాత్రలో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు ఆ యొక్క శివుని అర్పణలో ఖర్చు చేయబడుతుంది. శివుని కొరకే ఖర్చు చేయబడుతుంది. ఒక్క చుక్క కూడా పక్కకు వెళ్తలేదు. అలాగే మనకు భగవంతు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి మానవ జన్మ ఏదైతే ఉందో, ఇది శ్వాసలతో కూడుకున్నటువంటిది. ఇది సంవత్సరాలతోని, నెలలతోని, వారాలతోని, రోజులతో లెక్కించబడలేదు. ఇది శ్వాసలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ శ్వాసల భాండాగారం కాలైపోతూ ఉంది. ఈ శ్వాసల భాండాగారం కాలైపోతున్నటువంటి ఈ శ్వాసల్ని నువ్వు ఎంతవరకు ఒడిసి పట్టుకుంటున్నావు, ఎంతవరకు పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నావు అనే దాని మీదే నీ యొక్క అద్భుతమైనటువంటి ఫలితం దాగి ఉంది. నీ జీవితం అంతా ఆధారపడి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మరి స్పిరిచువల్ గా తీసుకుంటే ప్రతి శ్వాసకు పరమాత్మని జ్ఞాపకం చేయాలి, ఆ భగవన్ నామాన్ని జ్ఞాపకం చేయాలి. అలాగా స్పిరిచువాలిటీ తీసుకుంటే, ఈరోజు ఐఎంసీ కనుక మనం దాన్ని కనుక కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ ప్రతి శ్వాసను, అంటే ప్రతి సమయాన్ని, ప్రతి సెకండుని నువ్వు ఖాళీ కాకుండా, వృధాగా పోకుండా, వేస్ట్ చేయకుండా, ప్రతి సెకండ్ని, ప్రతి శ్వాసని ఐఎంసీకి వాడు. ప్రతి సెకండులో, ప్రతి శ్వాసలో ఓ మీటింగ్ చేస్తావా, ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడతావా, ప్లాన్ ప్రజెంటేషన్ చెప్తావా, కెనోపీ చేస్తావా, ఎవరికైనా ప్రమోట్ చేస్తావా, టీంతో మాట్లాడతావా, ఇంకేమైనా ఎవరికైనా ప్రోడక్ట్ ఇచ్చుకుంటావా? ఇదే పని చెయ్యు. ఈ పని కనుక చేయగలిగితే, నీ శ్వాస వేస్ట్ పోకుండా కనుక ఐఎఫ్సీ చేయగలిగితే, నేను చైర్మన్ కావడం కాదు, కోహినూర్ కావడం కూడా ఎవ్వరి వల్ల ఆపడం తరం కాదు మై డియర్ ఫ్రెండ్స్. నీకు ₹1,00,00,000 తీసుకోవడం కూడా ఏదైతే ఉందో, అది ఆపడం కూడా ఎవరి వల్ల కాదు, ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ ఒక్కరోజు గుర్తుంచుకోండి ఈ పాయింట్ ని. మీ శ్వాసక్రియ ఏదైతే జరుగుతుందో, మన సమయం ఏదైతే గడిచిపోతుంటుందో, ప్రతి సెకండ్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి మనం మార్చుకోవాలి. ఈ మాటను గుర్తు చేసుకోవాలి. ఎక్కడ మనకు టైం వేస్ట్ అవుతున్నా కూడా, ఎస్ రవీంద్ర కోట్ సార్ చెప్పాడు, టైం వేస్ట్ అవుతుంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చేయాలి, ప్లాన్ చేసుకుంటాం మనం. ఎప్పుడైతే ఈ భావం కదులుతుందో, ఎప్పుడైతే ఈ ఆలోచన కదులుతుందో మన లోపల, మనం ప్రతి సమయాన్ని ఒడిసి పట్టుకుంటాం, ప్రతి సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. వేస్ట్ పోకుండా కూడా ఎప్పుడు కూడా మనం చేసుకుంటాం. ఎక్కడ కూడా గ్యాసిప్ చెప్పం, ఎక్కడ కూడా వేస్ట్ గా మాట్లాడడం. రారాబాయ్ చేయి తాగేద్దామని చెప్పి హోటల్లోకి పోయి కూర్చోవు నువ్వు. రారాబాయ్ అక్కడ పోయి కొద్దిసేపు టైం పాస్ కు తిరిగేద్దామని చెప్పి బయటకు వెళ్ళవు నువ్వు. ఎందుకనంటే నీ సమయం విలువ తెలిసినప్పుడు, సమయం విలువ నువ్వు గుర్తించినప్పుడు ఇదంతా జరుగుతుంది. సమయం విలువ ఎప్పటికైతే గుర్తించవో అప్పటి వరకు సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ కాల్డ్ టైం మెయింటెనెన్స్. పంక్చువాలిటీ అంటే ఇప్పుడే మనం ప్రతి ఒక్క మీటింగ్ కి రాగలుగుతాం, ప్రతి ఒక్క మీటింగ్ లో మనం పూర్తిగా ఇన్వాల్వ్ కాగలుగుతాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి ఒక్క పాయింట్ ని ఒడిసి పట్టుకోగలుగుతాం. వావ్, మళ్ళీ రవీంద్ర కోట్ సార్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఇంకొక స్పీకర్ది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ రోజు మనం పాయింట్లన్నీ మనం పట్టుకుందాం, ఈ రోజు మనం నేర్చుకుందాం, ఇవన్నీ మన టీంకు నేర్పిద్దాం. నేను ఇంతకంటే ఎక్కువ బాగా మాట్లాడాలి, ఇంతకంటే పవర్ఫుల్ గా మాట్లాడాలి, నా టీంకు నేను ఇంతకంటే ఎక్కువ మంచి లీడర్స్ తయారు చేయాలి అనే సంకల్పం, అనే ఒక ఫైర్, ఒక డిజైర్
ఒక ఆకలి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ₹1,00,000 తీసుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. నంబర్ 10 రూల్ వచ్చేసి ఏంటి అని అంటే వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ టచ్ హనీ అండ్ మనీ. చాలా మంది ఎక్కడ ఓడిపోతున్నారు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మై డియర్ ఫ్రెండ్స్ హనీ టచ్ చేస్తున్నారు. మన టీములోకి లేడీస్ వస్తున్నారు, మన టీములోకి వాళ్ళ అమ్మలు మన మీద ఒక నమ్మకంతో పంపిస్తున్నారు, వాళ్ళ భర్తలు ఒక నమ్మకంతో పంపిస్తున్నారు. మనం ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా చూసుకోగలిగితే మై డియర్ ఫ్రెండ్స్ అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే మహిళ అంటే మహిళ ఏదో కాదు, వాళ్ళు ఆది పరాశక్తి. ఆది పరాశక్తిని కనుక మనం కరెక్ట్ గా పూజించగలిగితే, కరెక్ట్ గా ప్రార్థించగలిగితే, కరెక్ట్ గా వారిని కనుక యూటిలైజ్ చేసుకోవడం తెలిస్తే అద్భుతాలు జరుగుతాయి మై ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మనకంటే ఎక్కువ ఎనర్జీ వాళ్ళకు ఉంటుంది, మనకంటే ఎక్కువ ఓపిక వాళ్ళకు ఉంటుంది, మనకంటే ఎక్కువ మెమొరీ పవర్ వాళ్ళకు ఉంటుంది, మనకంటే ఎక్కువ అన్ని కూడా మనకంటే ఎక్కువ ఉంటాయి లేడీస్ దాంట్లో. ఇది ఎప్పుడైతే గుర్తించగలుగుతామో అప్పుడే అద్భుతాలు చేయగలుగుతాం. అప్పుడే మన టీములో బాగా బిజినెస్ లేచిపోతుంది. మన బిజినెస్ వచ్చేసి ఆకాశంలోకి ఎగిరి గంతులు ఇస్తుంది. అంత లెవెల్ మనకు బిజినెస్ అనేది ఫామ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమిటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే అవకాశం దొరకగానే ఆలోచనలు వక్రంగా చేస్తూ ఉంటారు, వాళ్ళ చేష్టల్ని వక్రంగా చేస్తుంటారు. కొంతమంది భుజాల మీద చేతులు వేస్తుంటారు, కొంతమంది నెత్తి మీద చేతులు వేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అదే నీ చెల్లెలాగా, అదే నీ తల్లిలాగా, నీ అక్కలాగా ఎప్పుడైతే భావించగలుగుతావో అప్పుడే మనము ఇక్కడ మంచి టీమ్స్ నిలబెట్టగలుగుతాం, వాళ్ళని మంచి పొజిషన్ నిలబెట్టగలుగుతాం, అందరికీ ఆదర్శవంతంగా నిలబెట్టగలుగుతాం. ఇది చేయకుండా ఉండాలి. హనీ టచ్ చేయకూడదు. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మనీ కూడా టచ్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే మనీ టచ్ చేస్తారు. ఎలా మనీ టచ్ చేయడం అంటే ఏంటి? మనీ టచ్ చేయడం అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే సార్ నేను మీకు ఇది ప్రోడక్ట్ తీసుకొస్తాను సార్, మీరు ఒక ప్రమోషన్ తీసుకోవాలంటే మీరు ఇంత పెట్టుబడి పెట్టాలి సార్ అని చెప్పి వాళ్ళతో పెట్టుబడి పెట్టించడము, వాళ్ళ డబ్బులు ప్రోడక్ట్ తీసుకొస్తా చెప్పి వాడుకోవడము, అదేవిధంగా మనకు తిరగడానికి ఖర్చులకు డబ్బులు లేవని చెప్పి అప్పులు తీసుకోవడము, అప్పులు ముంచేయడము, మాటలు తప్పడము, ఇవన్నీ చేస్తారు. ఎవరి టీములు అయితే హనీ మనీని టచ్ చేస్తారో ఆ టీములు ఒక్క నాటికి డెవలప్ కావు, కొలాప్స్ అయిపోతాయి. 4 రోజులైతే కనుమరుగైపోతాయి. చూడండి, ఈ రోజు ఒక డైరెక్టర్ తీసుకుంటే ఏ డైరెక్టర్ అయితే హీరో హీరోయిన్ ని పవిత్రంగా చూస్తారో ఆ సినిమాలే హిట్ అవుతాయి. బాగా గుర్తుంచుకోండి. ఏ డైరెక్టర్ అయితే హనీని కనుక మనము అపవిత్రంగా వాళ్ళు చూసినట్లయితే, రాంగ్ ఆలోచనలు చూసినట్లయితే ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి. ఈరోజు ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైతే ఆడది పూజింపబడుతుందో అక్కడే దేవతలు కొలువు ఉన్నారని చెప్పి మనకు ఆల్రెడీ ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు చాటి చెప్తున్నాయి. కాబట్టి ఆడది పూజింపబడాలి. మన టీములోకి వచ్చినటువంటి ఆడది పూజింపబడాలి. అందుకే మా టీములో నేను ఒక పేరు పెట్టాను. మా టీములో అందరికి కూడా, మా టీముల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా మనులకి, మన మహిళా శక్తికి నేను బంగారు తల్లి అని పేరు పెట్టాను. మా టీంలో అందరం కూడా బంగారు తల్లి అని పిలుచుకుంటాం. మనం ఆనవాయితీని చేసుకున్నాం. ఆర్కవల టీంలో బంగారు తల్లి అని పిలుచుకుంటాం. అందరం కూడా అందరూ బంగారు తల్లి అని చెప్పి పిలుస్తారు కూడా. ఎక్కడ ఏది జరిగినా కూడా నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను. ఎవరేమైనా దాన్ని వక్ర బుద్ధితో చూసినా, ఏమైనా ఎక్స్ట్రాల్ చేసినా కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాను. అందరి ముందే నేను క్రిటిసైజ్ చేస్తాను. అటువంటి సిస్టమ్ మా టీంలో నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మనం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. ఎందుకంటే వాళ్ళు కనుక నిలబడగలిగితే అద్భుతాలు చేస్తారు. వాళ్ళు ఆది పరాశక్తి, వాళ్ళ యొక్క విశ్వ రూపాన్ని చూపెట్టగలుగుతారు. అప్పుడే మన టీంలో మంచి ఫలితాలు వస్తాయి మై ఫ్రెండ్స్. కాబట్టి ఎవరి డబ్బు వాడుకోకూడదు, ఎవరికి డబ్బు అప్పు తీసుకోకూడదు, మోసం చేయకూడదు, కమిట్మెంట్ తప్పకూడదు, ధర్మాన్ని తప్పకూడదు, ఎక్కడ కూడా మాట తప్పకూడదు. ఇవన్నీ ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళే లక్ష్య తీసుకోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. లక్ష్య అంటే ఈజీగా వస్తుంది. ఈ 10 పాయింట్లు మనం పాటించగలిగితే, ఇందులో ఏ ఒక్కటి స్కిప్ చేసినా, ఏవో 2 స్కిప్ చేసినా కూడా నీకు నేచర్ ఒప్పుకోదు. నీకు పైన మన ఎండి సార్ ఇస్తాను అనుకున్నా కూడా నేచర్ ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. ధర్మం తొంగలో తొక్కేస్తుంది మనల్ని, మట్టిలో కలిపేస్తుంది పూర్తిగా మనల్ని. కాబట్టి ధర్మం అనేది చాలా పవిత్రమైనది మై డియర్ ఫ్రెండ్స్. ధర్మాన్ని కాపాడే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడుతుంది, దీన్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మనం అనుకుంటే ఏముంది సార్ ఈ కాలంలో ధర్మం ఏమి మాట్లాడుతున్నారు సార్, అదంతా ఏడ నడుస్తుంది సార్, లంగ పనులకి నడుస్తుంది సార్, మోసగాళ్ళకి నడుస్తుంది సార్. అది కొంతవరకు మాత్రమే ఉంటది, కానీ లాంగ్ టర్మ్ నిలబడదు. ఎవరైతే ఈ రూల్స్ పాటించారో ఈ రోజు సిపి ఉన్నా సరే ఒక రోజు కనుమరుగైపోతారు. ఈరోజు కోహినూర్ ప్రెసిడెంట్ అయినా సరే ఒక రోజు కనిపించకుండా పోతారు కంపెనీలో. అది ధర్మానికి ఉన్నటువంటి పవర్.
అటువంటి పవర్ని మనం వాడుకోవాలి. అటువంటి పవర్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి. ఒడిసి పట్టుకోవాలి. దానికి రోజు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ వాడుకోవాలి. ఇది ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే అద్భుతాలు చేయగలుగుతారు. మై డియర్, వాళ్ళే అద్భుతాలు చేయగలుగుతారు. కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే తప్పారో చూడండి, పుట్టగతులు లేకుండా అడుక్కుంటున్నారు, బిచ్చగాళ్ళుగా తయారైపోయారు. సచిన్ టెండూల్కర్ కంటే ముందు మనకు వినోద్ కాంబ్లేకు ఆయనకంటే ఎక్కువ స్కిల్స్, అంతకంటే ఎక్కువ ఆటగాడు, అంతకంటే ఎక్కువ మంచి తేజస్సు కలిగినోడు. ఏ రోజైతే హనీని టచ్ చేశాడో, ఏ రోజైతే దుర్వసనాలకు అలవాటయ్యాడో, అమ్మాయిలు ఎంబట, క్లబ్బులు ఎంబట, పబ్బులు ఎంబట తిరగడము, మందు తాగడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నాడో, ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అయ్యాడో మనిషి, అప్పుడు పతనానికి దారి తీసింది. చూడండి ఏ లెవెల్లో ఉన్నాడు. ఒకప్పుడు సచిన్ రాకముందు ఈయన టాప్ లెవెల్లో ఉన్నాడు, అందరికి తెలిసిన విషయం ఇది. కానీ ఈరోజు సచిన్ ధర్మబద్ధంగా ఒక ఏదైతే నమ్ముకున్నాడో దాన్ని పూర్తిగా డెడికేట్ అయి మనస వాచ కర్మన చేశాడు. అందుకే ఈరోజు మనకు ప్రపంచానికే క్రికెట్ కు గాడయ్యాడు. ఏ రోజైతే ధర్మం తప్పుతామో, ఏ రోజైతే ఒక సిస్టమ్ పనిచేస్తామో అది పతనం పాలవుతామో. ఇలాగే మనం పూర్తిగా అడుక్కు తినే పరిస్థితి మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైనటువంటి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాడాలి. మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే, మనం ఎందుకు వచ్చాం, ఈ అవకాశం ద్వారా మనం ఏం చేయాలి, మన పర్పస్ ఏంటి తెలుసుకోవాలి. ఆ పర్పస్ మీద ఫోకస్ పెట్టి నువ్వు ఏదైతే ఐడి తీసుకున్నామో ఈ ఐడి మీద మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనకి 2 బిడ్డలు ఉంటే ఇంకో బిడ్డ మన ఐడి అనుకోవాలి. ఎందుకో తెలుసా, 2 బిడ్డలకు మనం ఏదైతే ఖర్చు పెడుతున్నాము ఎడ్యుకేషన్ కి, వాళ్ళకు డెవలప్ చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నాము, వాళ్ళకు మంచి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఖర్చు పెడుతున్నాము, అదే విధంగా మన ఐడికి కూడా ఖర్చు పెడుతూ పోతే ఆ బిడ్డలు ఇదొక బిడ్డ కనుక ఖర్చు పెడుతూ ఈ బిడ్డను కూడా పెంచుకుంటే వాళ్ళతో పాటుగా ఈ 3వ బిడ్డ ఐఎంసి అనే బిడ్డ ఏదైతే ఉందో నీకు జీవితాంతం వరకు నీకు తోడుంటుంది, నిన్ను కాపాడుతుంది, కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆఖరి క్షణం వరకు ఎవరికి చేయి చాపాల్సిన అవసరం ఉండదు. నీకే గనుక నెలకు ₹1,00,000 అకౌంట్ లో పడ్డాయనుకోండి, ఏ చుట్టాలు అందరూ మాట్లాడించిపోతారు, అందరూ బంధువులు మాట్లాడించిపోతారు, ప్రతి ఒక్కరు ప్రేమ చూసుకుంటారు. ఎందుకో తెలుసా, నీకు డబ్బు వస్తుందనే విషయం తెలుసు. అదే నీకు రూపాయి రాలేదనుకోండి, ఏమి రాదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే నేను ఒక మాట చెప్తాను చివరిగా, ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు అర్ధరాత్రి బాత్రూమ్కి లేస్తూ ఉంటారు కదా, అర్ధరాత్రి బాత్రూమ్కి లేచినప్పుడు ఏం చేయాలి అని అంటే, నేను ఇది ప్రాక్టికల్గా చూశాను. నేను ఆల్రెడీ ఏం చేయాలి అంటే, వాళ్ళందరూ పడుకుంటారు, మన పక్కకు భార్య పిల్లలు అందరూ పడుకుంటూ ఉంటారు కదా, మనం ఒకసారి వాళ్ళని చూస్తే వాళ్ళంతా హాయిగా పడుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా, మనం ఉన్నామనే ధీమా, నీ ఉన్నావనే ధీమా. మనమే కనుక ఉన్నట్టుండి ఏదైనా అయిపోతే మనకేది గ్యారంటీ లేదు. ఎప్పుడు ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి వస్తుందో తెలియదు, ఆ ముప్పు ఎక్కడి నుంచో వస్తుందో తెలియదు. ఏమైనా జరిగిపోతే ఉన్నట్టుండి మరి వాళ్ళంతా హాయిగా బతకగలుగుతారా? నడి రోడ్డున పడతారు. సంపాదించి ఉంటే ఓకే, కానీ లేకుంటే వాళ్ళు నడి రోడ్డున పడతారు. చూడండి, ఇప్పుడు రాజ్ శర్మ ఢిల్లీలో మనం చనిపోయారు, ₹5,00,000 లెవెల్కి తీసుకెళ్లగలిగారు ఆయన ఐడిని. కానీ ఈ రోజు ఆయన లేకున్నా కూడా అదే ఐడి వాళ్ళ ఇంట్లోకి ₹5,00,000 తీసుకెళ్తుంది. ఇటువంటి కొరకు పనిచేయండి, ఒక పర్పస్ పెట్టుకోండి. ఇటువంటి పర్పస్ ఉండాలి మనకు. ఈ పర్పస్ కోసం ఎవరైతే పనిచేస్తారో, ఈ పర్పస్ తీరాలంటే, ఈ పర్పస్ రీచ్ కావాలంటే ఈ 10 గోల్డెన్ రూల్స్ కనుక మనం పాటించినట్లయితే, ఖచ్చితంగా అప్లై చేసినట్లయితే మనం అద్భుతాలు చేయగలుగుతామని చెప్పి కోరుకుంటూ, మరి ఇంతసేపు మీరు ఓపికతో ఇంత సహనంగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రాబర్ట్ గారు. ఎక్స్ట్రాడనరీ సెషన్ సార్. 10 పాయింట్లు కూడా గోల్డెన్ రూల్స్. ఇలాంటి అద్భుతమైనది ఒక స్పిరిచువల్ గురు, ఒక డిజిటల్ గురు అండి, మోటివేషన్ స్పీకర్, ఒక అద్భుతమైన మెంటర్ అండి. ఆయన నోట్లోంచి వింటుంది మన అదృష్టం. ఈ రోజు ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ కూడా సార్ కవర్ చేశారు. లక్షలు కావాలంటే లక్షణాలు మనలో ఉండాలి. దానికి ఆ సార్ చెప్పిన 10 పాయింట్లు కూడా సార్ సూపర్ అండి. అంటే ఇది చిన్న చిన్న మాటలతో కాదండి, ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఒక లీడర్ గా ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం అన్వయించుకోవాలి, ఆచరించాల్సినవనండి, అవలంబించాల్సినవి. సో హనీని టచ్ చేయొద్దని చెప్పారండి. ఎస్, వాస్తవం అండి. మన భారతదేశంలో కావచ్చు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారండి. స్త్రీకి అంత అద్భుతమైన స్థానం ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ అని పిలిచినప్పుడు అద్భుతమైన ఎఫెక్షన్ డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా మనం మంచి రిలేషన్ అండి. హనీ అంత ధనం మూలం ఏదైనా జగత్ అన్నది మనుషులు కలుపుతుంది, దూరం చేస్తుంది. దాని గురించి కావచ్చు కింద నుంచి వస్తున్నాను, ఎందుకంటే సార్ ఆల్రెడీ పైనుంచి చెప్పేశారని అద్భుతంగానే మన కింద నుంచి మళ్ళీ మెట్లెక్కితేనే అర్థం అవుతుంది. టైం మేనేజ్మెంట్ కాదు, టైం యూటిలైజ్ చేసుకోవాలి. వాస్తవం అండి, చాలా మందికి తెలియదు. ఒక అద్భుతమైన విషయం చెప్పారు.
ఏ ఫీల్డ్ లో ఉన్నామో దానికి సంబంధించిన బుక్స్ మాత్రమే చదవాలి. వీడియోస్ నేను ప్రమోట్ చేయనండి, ఎందుకంటే అది ఆథరైజ్డ్ కాదు. ఒక బుక్ రాసినప్పుడు ఒక ఆథరైజేషన్ ఉంటుందండి. వీడియో అనేసరికి డిఫరెంట్ వేలో వాళ్ళకి నచ్చిన విధానం చెప్తారు, తెలుసుకోవచ్చు. కాకపోతే ఫాలో అయ్యేది మాత్రం 100% మీ ఇంట్లో ఒక లైబ్రరీ ఉండాలండి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేది ఇదే. కాబట్టి మీరు సక్సెస్ అవ్వడానికి టైం పట్టొచ్చేమో గానీ అవ్వడం మాత్రం పక్కా ఇంట్రడ్యూసర్ మహానుభావుడు. అలాగా బుక్స్ ఉంటేనే. దాంతో పాటు డెమో కిట్ ఉండమని చెప్పారు సార్. డెమో కిట్ ఖచ్చితంగా ఉండాలి. అప్లైన్ అనే డౌన్లైన్ ని ఆ ప్రేమ ఉండాలండి, రిలేషన్ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి. మీటింగ్ కి మీరు వస్తూ ఉండాలి, కండక్ట్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ గా సైకిల్ నడుస్తూ ఉండాలని చెప్పారు. దాంతో పాటు 1100 కొనుక్కోవాలి సార్ ఎవ్రీ మంత్. ఎందుకంటే మన పిల్లల కోసం. ఇప్పుడు సార్ చెప్పిన మాట మా ఎంఎస్ఆర్ కూడా చెప్తూ ఉంటారు, మూడో కొడుకు అని. ఇద్దరు కొడుకుని పోషించుకున్న మూడో కొడుకు పోషించుకోండి, 10 రూపాయలు ఎక్కువ. ఇది కూడా అంతే సార్. దాంతో పాటు యాక్టివిటీస్ అండి. డైలీ ఒక 4 నుంచి 5. మేమైతే డైలీ రాయమని చెప్తామండి. టార్గెట్ పెట్టుకోండి, నైట్ సమాధానం చెప్పుకోండి. కనీసం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. సార్ చెప్పిన విషయంలో అద్భుతమైన పాయింట్ అండి యాక్టివిటీ. దాంతో పాటు డ్రెస్ కోడ్ అండి. మన ఎవరు ఎలా తెలుస్తుంది సార్? ఈ డ్రెస్ కోడ్ తో చాలా మందికి ఐడియాలు వేసానండి. మా మిస్సెస్ తప్పండి, నాకు 800 టీం ఉన్నారు, వాళ్ళెవ్వరూ నాకు తెలియదు సార్. జీరో అండి. మా మిస్సెస్ ఒక్కవిడే నాకు తెలుసు. నాకు కాకినాడ కూడా నా సొంత ఊరు కాదు. అంటే ఈ డ్రెస్ మాట్లాడుతుందండి, ప్రొడక్ట్ మాట్లాడుతుంది. పాయింట్ చెప్పారని లాస్ట్ లో సార్ ఫస్ట్ లో యూజ్ చేయండి బాబు. ముందు రుచి చూడకుండా ఎవరికి చెప్తాను సార్. ఈ రోజు 10 పాయింట్స్ అద్భుతంగా ఇచ్చండి. ఐఎంసీలో నేను ఎదరికి వెళ్ళాలితే వెనక్కి రాకూడదు అని టాటో వేయించుకున్న వ్యక్తి అండి. శరీరం మీద, మనసు మీద కూడా ఐఎంసీని అన్వయించుకున్న వ్యక్తి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర కోటాజీ. ఒక అద్భుతమైన సెషన్ అండి. మీ ద్వారా వినడానికి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడండి అద్భుతంగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా గ్రాటిట్యూడ్ మీకు ఖచ్చితంగా తెలియచేయాలండి. ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, చాట్ బాక్స్ యూజ్ చేద్దామండి. మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అండి. ఒక్కొక్కళ్ళు ఒక అద్భుతం. అలాంటి అద్భుతం ఈ రోజు మనం రవీంద్ర ప్రసాద్ ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. 26 సంవత్సరాల అనుభవం అండి. ఆకలి అవసరం మనిషికి అన్ని నేర్పించేస్తాయండి. ఆయన నేర్చుకున్నది మనకు నేర్పించారు ఇంత అద్భుతమైన వేదిక మీద. కాబట్టి మనకు ఐడి ఇచ్చిన అప్లైనర్ కి మన గ్రాటిట్యూడ్ తెలియచేద్దాం డియర్ ఫ్రెండ్స్. ఇంత మంచి విర్చువల్ డయాస్ ని మనకి పరిచయం చేసిన అఖ్తర్ ఖాన్ సార్ కూడా మనం, అఖ్తర్ ఖాన్ వాలా గారికి కూడా మనం మనస్ఫూర్తిగా మన కుటుంబం తరపున గ్రాటిట్యూడ్ తెలియచేద్దాం. ఇంకా కంపెనీ గురించి మనం భోజనం చేసిన ప్రతిసారి కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ స్టాండర్డ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు మాత్రమే సక్సెస్ చైర్ లో కూర్చోవడానికి అర్హులు. సో మా పిల్లడు అయితే అనుకుంటున్నాడండి, డాడీ మీరు అర్హత ఉంది మీకు అని. మరి మీ పిల్లలు కూడా అనుకోవాలి అంటే 1+5 ఈజ్ ఆఫ్ ఫార్మ్. 1+5 మీరు రావాలి, మా 5 రావాలి. వచ్చారా లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా వస్తేనే సక్సెస్ అవుతామండి. ఈరోజు సండే చాలా చోట్ల మీటింగ్స్ జరుగుతున్నాయి. మీ ఏరియాలో ఎక్కడ డిడి పాయింట్స్ లో మీటింగ్ జరుగుతున్నాయో ఖచ్చితంగా మీరు, మీ మిస్సెస్ కలిపి వాళ్ళని ఇన్వైట్ చేయండి. ఇది కుటుంబ వ్యాపారం అండి, సొంత వ్యాపారం, ఇండివిజువల్ వ్యాపారం కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్టర్డే ఎవరైనా పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చేసి ఉన్నట్లయితే కనుకండి వాళ్ళందరూ కూడా ఫొటోస్ పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ.